దిస్ ఈస్ ద థర్డ్ సెషన్ ఆఫ్ అవర్ ఆర్ట్ అండ్ కల్చర్ సిరీస్. మనం ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇది థర్డ్ సెషన్. సో వాట్ డూ యూ మీన్ బై ఆర్ట్? ఆర్ట్ అంటే అసలు అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ, ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ ఆఫ్ ఎమోషన్. సో సమకాలీనమైనటువంటి జీవన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఆర్ట్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ ఆఫ్ ఎమోషన్, వాట్ వీ ఫీల్, వాట్ వీ థింక్ అనేది మనం ఒక రూపంలో పెట్టాం అనుకోండి, దానికి ఒక రూపం ఇచ్చాం అనుకోండి, దాన్నే ఆర్ట్, కళ అనడం అనేది జరుగుతుంది. మ్యాన్ యూజువల్లీ తన క్రియేటివిటీ, సృజనాత్మకత ఏదైతే ఉంటుందో దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి హీ డెల్వ్ ఇన్ టు ద ఆర్ట్. ఎంత లోతులకైనా వెళ్ళిపోవడానికి మనిషి సిద్ధపడడం అనేది జరుగుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ కల్చర్. వాట్ డు యూ మీన్ బై కల్చర్? కల్చర్ ఈజ్ అన్ అంబ్రెల్లా టర్మ్ విచ్ ఎన్కంపాసెస్ ఆర్ట్, నాలెడ్జ్, బిలీఫ్స్, సోషల్ బిహేవియర్, కస్టమ్స్, లా, క్యాపబిలిటీస్ అండ్ హ్యాబిట్స్ అండి. ఇన్ సింపుల్ వర్డ్స్, కల్చర్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. కల్చర్ అనేది ఏంటి అంటే మన జీవన విధానం ఏదైతే ఉంటుందో దాన్నే మనం కల్చర్ అంటాం. అండ్ వీ యూజ్ ఆర్ట్ టు షో అవర్ కల్చర్. మన కల్చర్ ఏదైతే ఉంటుందో అది మనం బయట వ్యక్తులకి చెప్పడానికి, చూపించడానికి మనం ఉపయోగించేటటువంటి సాధనం, మీడియం ఏంటమ్మా అంటే ఆర్ట్ అమ్మ, కళ. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా వినండి. So far we discussed the art and architecture of Indus Valley civilization, and so far we have discussed the art and architecture of Mauryan Empire. Now we are going to discuss the art and architecture of Gupta age. Time and again there were many questions from the art and culture of Gupta age. And మీరు ఎప్పుడైనా ఏన్షియంట్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తే చాలా వరకు మీ గుప్తా ఏజ్ నుంచి రావడం అనేది జరిగింది. ఈవెన్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఈవెన్ ద ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్, మన తాలూకా గుప్తా ఏజ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా మనం గుప్తా ఏజ్ తాలూకా ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది నేర్చుకుందాం. అండ్ వెరీ కాన్సన్ట్రేటెడ్ గా వినండి, మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా, రైట్? సో good afternoon, Amma Nagalakshmi. Yeah. Now, after the decline of Mauryan Empire, సువిశాలమైనటువంటి భారతదేశాన్ని ఏంటమ్మా సార్ ముద్ర చెప్పారా? ఇప్పుడే అటెండ్ అవ్వను క్లాస్ కి. లేదమ్మా, ఇంకా చెప్పలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసా క్లాస్. ఓకే సార్. సో ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, సువిశాలమైనటువంటి మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది భారతదేశంలో అస్తమించగానే, అది ఎప్పుడైతే డిక్లైన్ అయిందో మెనీ ఫారిన్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. దేర్ వర్ శుంగాస్, దేర్ వర్ శాకాస్, దేర్ వర్ కన్వాస్, ఇలా డిఫరెంట్ పీపుల్. అండ్ ఇన్ ద సదరన్ పార్ట్ దేర్ వాజ్ అన్ ఎమర్జెన్స్ ఆఫ్ శాతవాహనాస్. మౌర్యుల కాలం ఎప్పుడైతే అస్తమించిందో శాతవాహనాస్ ఉదయించడం అనేది జరిగింది. దాంతో పాటు ఇన్ ద కళింగ పార్ట్, ఒడిషా అండ్ ఈస్ట్ కోస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కళింగాస్ ఎవరైతే ఉన్నారో, ఖారవేలు నేతృత్వంలో కళింగాస్ కూడా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఆ టైంలో ఎప్పుడైతే సోషియో పొలిటికల్ చేంజెస్ అనేవి రావడం అనేది జరిగిందో, సో మన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో కూడా చాలా మార్పులకు భారతదేశం లోనవ్వడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ ఎప్పుడైతే గుప్తాస్ ఎమర్జ్ అయ్యారో మన భారతదేశంలో, గుప్తాస్ ఎప్పుడైతే అడుగు పెట్టారో, వాళ్ళ తాలూకా సామ్రాజ్యం ఏదైతే డైనాసిటీ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మనం గోల్డ్ ఏజ్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ అయింది అని మనం చెప్పుకుంటాం, రైట్? ఇట్ ఈస్ ఎ గోల్డ్ ఏజ్ ఫర్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం గుప్తా ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందాం. గుప్తుల కాలం అనేది మన తాలూకా ఆర్ట్ ఏదైతే ఉంటుందో మన కళకి, మన సంస్కృతికి ఒక స్వర్ణయుగం లాంటిది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. హియర్ గుప్తాస్ ఎవరైతే ఉన్నారో, గుప్తాస్ 2 types ఆఫ్ రూలర్స్ అండి. ద ఎర్లియర్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బుద్ధిజం ఏదైతే ఉంటుందో దాన్ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద లేటర్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బ్రాహ్మణిజం ఏదైతే ఉంటుందో దాన్ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. సో ఏ ఆర్ట్కైనా కావాల్సింది మొదట ఏంటి అంటే రాయల్ ప్యాట్రనేజ్ అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సామాన్యమైనటువంటి ప్రజలు ఎంత కష్టపడిన ఆర్ట్ ని లేకపోతే ఏదైనా ఆర్కిటెక్చర్ ని ఒక రూపం అనేది వాళ్ళకి తీసుకురావడం అనేది కష్టం. కానీ ఎప్పుడైతే ఒక ఆర్ట్ కానీ ఆర్కిటెక్చర్ కి రాయల్ ప్యాట్రనేజ్ అనేది లభిస్తుందో ఆ ఆర్ట్ అనేది వైభవోపేతంగా వెలగడం అనేది జరుగుతుంది. సో వండర్ఫుల్ గా అది ఎదగడం అనేది జరుగుతుంది.
Now, as far as these Gupta people are concerned, earlier Gupta rulers ఎవరైతే ఉన్నారో they patronized Buddhist art and architecture, and the later Gupta rulers ఎవరైతే ఉన్నారో they patronized temple architecture, లేకపోతే బ్రాహ్మణికల్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎయిదర్ ప్రిలిమ్స్ లో మిస్ అయితే మెయిన్స్ లో వస్తుంది, మెయిన్స్ లో మిస్ అయితే ఇంటర్వ్యూలో అడుగుతారు. మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ కరెంట్ అఫైర్స్ లో కూడా మనం ఎప్పుడైనా ఆర్ట్ అండ్ కల్చర్ కి వస్తే ఈ షుడ్ రిలేట్ దట్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎట్ ఎనీ కాస్ట్. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ ద కమింగ్ సెషన్స్ నేను డీటెయిల్ గా చెప్తాను వాట్ ఆర్ ద డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, వాట్ ఈస్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, వాట్ ఈస్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, వీటన్ని వాట్ ఈస్ వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ మనం నేర్చుకుంటాం నౌ. సో గుప్తుల కాలం ఏదైతే ఉంటుందో ఈ టైంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ బ్రాహ్మణికల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది పీక్ స్టేజ్ చూడడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ గుప్తా పీరియడ్ దేర్ వర్ 3 ప్రిన్సిపల్ డైటీస్ దట్ వర్ వర్షిప్. ఏంటి అంటే ఒకరు విష్ణు, ఒకరు శివ, ఇంకొకరు శక్తి. సో ఇన్ ద మోస్ట్ పార్ట్స్ ఆఫ్ నార్దర్న్ అండ్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నో పీపుల్ యూజ్ టు వర్షిప్ లార్డ్ విష్ణు, మహావిష్ణువు ఎవరైతే ఉంటారో లేక మహావిష్ణువుని, దాంతో పాటు హిజ్ ఇన్కార్నేషన్స్, అతని తాలూకు అవతారాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రార్థించడం అనేది మొదలు పెట్టారు. అండ్ ఇన్ ద సదరన్ పార్ట్, దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి మోస్ట్లీ దే వర్షిప్ శివ, లార్డ్ శివ ఎవరైతే ఉంటారో ఆయన్ని వర్షిప్ చేయడం అనేది మొదలు పెట్టారు. అండ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ద బెంగాల్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ శక్తి వర్షిప్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఫీమేల్ గాడెస్ ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళని వర్షిప్ చేయడం అనేది పీపుల్ మొదలు పెట్టడం అనేది జరిగింది. సో అకార్డింగ్ టు ద రిలీజియస్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ దేర్ వాజ్ అన్ ఎమర్జెన్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ అకార్డింగ్లీ. సో ఎలా అయితే పీపుల్ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ అనేవి ఉన్నాయో సేమ్ అదే విధంగా ఆర్ట్ అండ్ కల్చర్ లో కూడా చాలా చాలా మార్పులు రావడం అనేది జరిగిందమ్మా డ్యూరింగ్ గుప్తా ఏజ్ ముఖ్యంగా. నౌ యాజ్ ఫార్ యాజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ గుప్తా ఏజ్ కన్సర్న్, గుప్తా ఏజ్ లో ఉండేటటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ద మోస్ట్ ప్రామినెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ గుప్తా ఏజ్ ఇస్ కేవ్స్ అండి, గుహలు ఏవైతే ఉంటాయో గుహలు. సో చాలా చాలా ఇంపార్టెంట్, మనకి తెలిసినటువంటి ఫేమస్ గుహలు, మనకి ఇప్పుడు టూరిజం లో ప్రామినెంట్ గా ఉండేటటువంటి చాలా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుప్తా ఏజ్ లోనే ఇదవ్వడం అనేది, కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. లైక్ అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అండ్ డిఫరెంట్ బాగి కేవ్స్ అండ్ డిఫరెంట్ అండి జునాగఢ్ కేవ్స్, ఇవన్నీ ఆ టైంలోనే ఇదవ్వడం అనేది జరిగింది. సో వాటన్నిటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నా చూడండి. మౌర్యుల కాలంలో కేవ్స్ ఎలా అయితే ఉండేవో గుప్తుల కాలంలో కూడా గుహలు ఏవైతే ఉన్నాయో అలా ఉండడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దీస్ కేవ్స్? ఈ గుహలు ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా అసలైనటువంటి రీజన్, అసలైనటువంటి పర్పస్ ఏంటి అంటే, రైట్, సో వెన్ ద వేదాస్ ఎమర్జ్డ్, ఆర్యుల టైంలో ఇన్ ద ఆర్యన్ పీరియడ్ ఏమైంది అంటే వేదాస్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. హౌ మెనీ వేదాస్ ఆర్ దేర్? దేర్ వర్ 4 వేదాస్ అనేవి ఉండడం అనేది జరిగింది. మొదటిది ఏంటి? ఋగ్వేద, రెండవది యజుర్వేద, మూడవది సామవేద, నాలుగవది అథర్వణ వేద. అండ్ ఋగ్వేద ఏదైతే ఉంటుందో ఋగ్వేదాలో నేచురల్ గాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పూజించమని ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ యజుర్వేద దట్ స్పోక్ అబౌట్ రిచువల్స్ ఏవైతే ఉంటాయి, యజ్ఞయాగాదులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడడం అనేది జరిగింది. విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ దీస్ వేదాస్ సొసైటీలో బ్రాహ్మణుల తాలూకు డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది జరిగింది. విత్ ద ఎప్పుడైతే సొసైటీ స్లోగా బ్రాహ్మిన్ డామినెంట్ అవుతుందో వాళ్ళకి తోటి పవర్ఫుల్ గా ఉండేటటువంటి క్షత్రియులు కానీ వీళ్ళందరూ అసంతృప్తిగా ఉండడం అనేది జరిగింది. డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు, బ్రాహ్మణుల తాలూకు ఆధిపత్యం అంటే ఎంత పెరిగిపోతుంది. దాంతో పాటు ఎప్పుడైతే సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది పెరుగుతుందో, సాంస్క్రిట్ వాజ్ కంప్లీట్లీ బిలాంగ్ టు ద ఎలైట్ గ్రూప్స్ ఆఫ్ సొసైటీ. బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సాంస్క్రిట్ మాట్లాడుతూ ఉన్నారు, సామాన్య ప్రజలకి సంస్కృతం అనేది అర్థం కావట్లేదు. ఆ టైంలో ఏం స్టార్ట్ అయింది అంటే సొసైటీలో శ్రమణ మూవ్మెంట్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. త్రూ శ్రమణ మూవ్మెంట్ దేర్ వాజ్ ఎమర్జెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్, వివిధ రకాలైనటువంటి మతాలు ఏవైతే ఉంటాయో అవి ఆవిర్భవించడం అనేది జరిగింది. లైక్ జైనిజం, బుద్ధిజం, అజీవక రిలీజియన్, ఇవన్నీ ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ ద కాంటెంపరీ క్షత్రియ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రిలీజియన్స్ ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది, ఈ రిలీజియన్స్ అందరినీ పోషించడం అనేది జరిగింది. రైట్, ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క డామినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి.
సో ఎప్పుడైతే క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ఈ రిలీజియన్స్ ని స్ప్రెడ్ చేయమని చెప్పి మాంక్స్, బుద్ధిస్ట్ మాంక్స్ కానీ, జైన్ మాంక్స్ కానీ వివిధ దేశాలకు పంపించేవాళ్ళండి. వివిధ మిషనరీస్ పెట్టి వివిధ దేశాలకి, వివిధ ప్రాంతాలకు పంపించేవాళ్ళు. దీస్ మాంక్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఎండనక, వాననక, రాయనక, రప్పనక చుట్టూ దేశం అంతా తిరుగుతూ ఉండేవాళ్ళండి. అడవుల్లో కూడా తిరుగుతూ ఉండేవాళ్ళండి. సో సమ్వేర్ హ్యూమన్స్ ఎగ్జాస్ట్ అవుతారు కదా, ఎగ్జాస్ట్ అయ్యేటప్పుడు దే హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్. ఒక దగ్గర రెస్ట్ తీసుకోవాలి. సో ఆ రెస్ట్, ఫారెస్ట్ లో రెస్ట్ తీసుకోవడానికి ఈ గుహలు ఏవైతే ఉన్నాయో వీటిని విహారాస్ గా లేదా చైత్యాస్ గా మార్చుకోవడం అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై విహారాస్? విహారాస్ ఆర్ రెస్ట్ హౌసెస్. వాట్ డూ యూ మీన్ బై చైత్యాస్? విహారాస్ లో ఉండేటటువంటి మాంక్స్ పూజ చేసుకునేటటువంటి ప్రేయర్ హాల్స్ నే చైత్యాస్ అండం అనేది జరుగుతుంది. విచ్ ఆర్ మోర్ ఇన్ నెంబర్, విహారాసా చైత్యాసా? లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఎక్కువే ఉంటాయి విహారస్. విహారాస్, రైట్? 25. ఎగ్జాక్ట్లీ. సో ఈ కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేవ్స్ ని ఆ పర్పస్ కోసం ఎక్కువగా వాడడం అనేది జరిగింది. అండ్ ఆ టైంలో ఏం జరిగేది అంటే విత్ ద గ్రేట్ వర్షిప్, యాజ్ దే ఆర్ స్టాంచ్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ ఆర్ వర్ధమాన మహావీర, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కేవ్స్ లో ఉంటూ ఉంటూ అక్కడ ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉంటాయో వాటి మీద పెయింటింగ్స్ అనేవి వేసేవాళ్ళు. దోస్ ఆర్ కాల్డ్ మురాల్ పెయింటింగ్స్. మురాల్ పెయింటింగ్స్ అని ఏ పెయింటింగ్స్ అంటాము అంటే, ఇఫ్ దోస్ పెయింటింగ్స్ వర్ ఆన్ ఎనీ సర్ఫేస్, ఒక రాక్ సర్ఫేస్ కానీ, ఒక రాక్ రూఫ్ ఏదైతే ఉంటుందో దాని మీద వేసేటటువంటి పెయింటింగ్స్ ఏమంటాము అంటే మ్యురాల్ పెయింటింగ్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఇన్ ద గుప్తా పీరియడ్ ఏం యాడ్ అయ్యాయి అంటే దీస్ మ్యురాల్ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ అవ్వడం అనేది జరిగింది కేవ్స్ కి. ఆన్ ద వాల్స్ ఆఫ్ దీస్ కేవ్స్ దేర్ వాజ్ అన్ ఎమర్జెన్స్ ఆఫ్ మ్యురాల్ పెయింటింగ్స్ అమ్మా డ్యూరింగ్ గుప్తా పీరియడ్. స్తూపాస్ కి తోరణాస్ ఎవరి టైంలో రావడం అనేది జరిగింది? ఎవరైనా చెప్పగలరా? Who introduced Toranas, the culture of Toranas? Later post Maurya. Post Maurya. Exact dynasty పేరు చెప్పాలి. ఎవరు? నో, లాస్ట్ క్లాస్ విన్నవాళ్ళు. అశోక. అశోకానా? పోస్ట్ మౌర్య అన్నారు ఒకరు, అది కరెక్ట్ అని చెప్పా. అశోక ఎలా అవుతుంది? శుంగాస్, మర్చిపోకూడదు, అర్థమైందా? దిస్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని కూడా నేను చెప్పాను దాన్ని, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఫేమస్ కేవ్స్ దట్ వర్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్. గుప్తుల కాలంలో ఫేమస్ కేవ్స్ ఏవైతే ఉన్నాయి, గుహలు ఏవైతే ఉన్నాయి, ఏ వెల్లివిరిసాయో చూద్దాం. చూడండి, అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కేవ్స్ దట్ వర్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్. గుప్తుల కాలంలో వెలుగు వెలిగినటువంటి ఒక దీనిలోకి వచ్చినటువంటి కేవ్స్ ఏంటి అంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ అజంతా కేవ్స్. అజంతా గుహలు ఏవైతే ఉంటాయో వీటి గురించి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. అజంతా కేవ్స్ ఆర్ రాక్ కట్ కేవ్స్ ఇన్ ద సహ్యాద్రి రేంజెస్ ఆన్ వఘోరా రివర్ నియర్ ఔరంగాబాద్ ఇన్ మహారాష్ట్ర. వఘోరా నది ఏదైతే ఉంటుందో ఆ నది ఒడ్డున ఉన్నటువంటి సహ్యాద్రి రేంజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో కలిగిన ఉన్నటువంటి కేవ్స్ ఏంటి అమ్మా? అజంతా కేవ్స్. సహ్యాద్రి కేవ్స్ అంటే ఏ ఘాట్స్? సహ్యాద్రి రేంజెస్ అండి, వెస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలకి ఇంకొక పేరు సహ్యాద్రి రేంజెస్ అని కూడా అంటాం. వెరీ గుడ్. సో అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అజంతా కేవ్స్ వర్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ and they belong to Aurangabad district in Maharashtra. మహారాష్ట్రలో ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి చెందినటువంటి అజంతా కేవ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ 29 కేవ్స్ అండి. మొత్తం అజంతా కేవ్స్ అన్ని 29 కేవ్స్. ఈ 29 కేవ్స్ లో 25 కేవ్స్ వర్ యూజ్డ్ యాజ్ విహారాస్. వాట్ డు యు మీన్ బై విహారాస్? దే ఆర్ రెస్ట్ ప్లేసెస్. ఎగ్జాక్ట్లీ. సో అదర్ 4 వర్ చైత్యాస్. చైత్యాస్ అంటే ఏమని చెప్పుకున్నాం? ప్రేయర్ హాల్స్. ప్రేయర్ హాల్స్. అజంతా కేవ్స్ అనే మొత్తం ఎన్నండి? మొత్తం 29 గుహలు. 29లో 25 ఏంటి? విహారాస్ అండ్ 4 ఏంటి? ప్రేయర్ హాల్స్. అండ్ దీస్ కేవ్స్ వర్ డెవలప్డ్ ఇన్ ద పీరియడ్ బిట్వీన్ 200 BC టు 650 AD అండి. సో ఇన్ ద పోస్ట్ మౌర్యన్ ఏజ్ నుంచి మొదలుపెట్టి 650 AD వరకు, గుప్తుల కాలం అస్తమించేంత వరకు ఈ అజంతా కేవ్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరగడం అనేది జరిగింది.
And these Ajanta caves were inscribed by the Buddhist monks. And Buddhist monks, ఇందాక చెప్పాను కదా, వివిధ ప్రాంతాలకు సంచరిస్తుండేటటువంటి బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఈ అజంతా కేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. And these Ajanta caves were mainly patronized by Vakataka kings. Vakataka kings ఎవరైతే ఉంటారో they ruled the central part of India. ఇండియాలో ఉన్నటువంటి మధ్య భారతదేశాన్ని పరిపాలించినటువంటి వకాటకా కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వీటిని ఇది చేయడం అనేది జరిగింది, వీటిని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ కేవ్స్ లో వాడినటువంటి పెయింటింగ్స్ ముఖ్యంగా ఏ టెక్నిక్ వాడారు పెయింటింగ్స్ కంటే ఫ్రెస్కో పెయింటింగ్ టెక్నిక్. అర్థమైందా? దీని గురించి చెప్తాను డీటెయిల్ గా, కంగారు పడదు. సో వాట్ ఈస్ దట్ పెయింటింగ్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ అజంతా కేవ్స్? ఫ్రెస్కో పెయింటింగ్ టెక్నిక్. అర్థమైందా? అండ్ దే ఆల్సో యూజ్డ్ న్యాచురల్ కలర్స్ అండి. సో మామూలుగా ఒక ఆకులు ఏవైతే ఉంటాయో, న్యాచురల్ వెజిటేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పచ్చ రంగు కానీ, లేకపోతే అదర్ ఇవేవైతే ఉంటాయో రెడ్ శాండ్ స్టోన్ నుంచి రెడ్ కలర్ అనేది యూజ్ చేసి, సో న్యాచురల్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద స్ట్రైకింగ్ ఫీచర్ ఇన్ ద పెయింటింగ్స్ ఆఫ్ అజంతా కేవ్స్ ఏంటి అంటే దెర్ వాజ్ అన్ అబ్సెన్స్ ఆఫ్ బ్లూ కలర్ అండి. అండ్ ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో అజంతా కేవ్స్ లో కనబడినటువంటి కలర్ ఏంటి? అసలు వాడనటువంటి రంగు నీలి రంగు. బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో అది పెయింటింగ్స్ లో అసలు వాడలేదు. అండ్ ద కేవ్ నెంబర్ 16 ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిగెంట్ స్పెసిమెన్స్ ఆఫ్ కేవ్ ఆర్కిటెక్చర్. సో అజంతా కేవ్స్ లో ఉన్నటువంటి కేవ్ నెంబర్ 16 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆఫ్ ద డయింగ్ ప్రిన్సెస్. ఇట్ టాక్స్ అబౌట్ మహామాయ ఎవరైతే ఉంటారో బుద్ధుడికి జన్మనిస్తూ ఆవిడ చనిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అద్భుతమైనటువంటి లోకోద్ధారకుడైనటువంటి బుద్ధుడు ఎప్పుడైతే ఇదవుతాడో, బుద్ధుడు పుట్టుకతోనే ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే తన తల్లి ప్రాణం. అండ్ హీ వాజ్ బ్రాట్ అప్ బై, తర్వాత ఆ బుద్ధుడిని ఎవరు పెంచడం అనేది జరుగుతుంది? గౌతమి ప్రజాపతి, రైట్? ప్రజాపతి గౌతమి ఎవరైతే ఉంటారో ఆవిడ పిన్ అవుతారు, ఆంటీ అవుతారు, ఆవిడ పెంచడం అనేది జరుగుతుంది. సో దీస్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో చెప్పండి, అజంతా కేవ్స్ లో ఏంటండి, ఏ కలర్ అండి యాబ్సెంట్? బ్లూ కలర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అజంతా కేవ్స్ వర్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు బుద్ధిజం అండి. అజంతా కేవ్స్ వర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు బుద్ధిజం, whereas Ellora caves were related to Buddhism, Hinduism and Jainism. అర్థమైందా? ఓన్లీ బుద్ధిజం. అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ బుద్ధిజం కి సంబంధించినటువంటివి. అండ్ దే ఆర్ ఇన్ విచ్ రేంజెస్? సహ్యాద్రి రేంజెస్. అర్థమైందా? అండ్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర? ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ హౌ మెనీ కేవ్స్? 29. 25 among them are Viharas. and the other 4 Chaityas. Right. So out of the 29 caves were completely belong to which religion? Buddhism. అందులో 5, ఈ 29 లో 5 మాత్రమే హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటిది. హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ సింబలిజం. సో బుద్ధుడు ఒక సామాన్యమైనటువంటి మనిషి అని బిలీవ్ చేయడం అనేది హీనాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం? మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏం నమ్మడం అనేది జరుగుతుంది? ఐడియల్ ఆఫ్ బుద్ధ. ఎగ్జాక్ట్లీ, ఐడల్ వర్షిప్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని పూజించడం అనేది జరుగుతుంది. సో ఇన్ 29 caves, 5 caves were related to Hinayana sect of Buddhism, and the other 24 caves ఏవైతే ఉన్నాయో those were developed during Mahayana phase of Buddhism. అర్థమైందా? These are very very important. అండ్ మౌర్య సామ్రాజ్యంలో మౌర్యుల కాలంలో ఎవరైతే ఫారిన్ ట్రావెలర్స్ ఎవరైతే మౌర్య ఆస్థానాన్ని విజిట్ చేశారో, ఫాహీన్ గాని హుయాన్ సాంగ్ గాని, వీళ్ళందరి గురించి నేను మౌర్యన్ ఎంపైర్ చెప్పినప్పుడు డీటెయిల్డ్ గా చెప్పాను ఫారిన్ ట్రావెలర్స్ గురించి. దీస్ 2 people ఆర్ చైనీస్ ట్రావెలర్స్. చైనా నుంచి మన భారతదేశం ఏదైతే ఉంటుందో దాన్ని సందర్శించడానికి రావడం అనేది జరుగుతుంది. సో వివిధ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో హుయాన్ సాంగ్ వివిధ ప్రాంతాలను సందర్శించి తన తాలూకా పుస్తకంలో ఈ అన్నిటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రాయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దే ఆల్సో మెన్షన్డ్ అబౌట్ అజంతా కేవ్స్. వాళ్ళ తాలూకా పుస్తకాల్లో, వాళ్ళ తాలూకా రికార్డ్స్ లో
ఈ బుద్ధిస్ట్ కేవ్స్ ఏవైతే బుద్ధిస్ట్ కేవ్స్ అయినటువంటి అజంతా కేవ్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ స్కల్ప్చర్స్ ఇన్ అజంతా కేవ్స్ ఆర్ కేవ్ నెంబర్ 26 దట్ ఈస్ రిలేటెడ్ టు మహాపరినిర్వాణ ఆఫ్ బుద్ధ. మహాపరినిర్వాణ అంటే ఏంటి? బుద్ధుని యొక్క ఎన్లైటన్మెంట్ కాదు, మరణం. మరణం, డెత్. అర్థమైందా? బుద్ధుని యొక్క డెత్ అండి. మహాపరినిర్వాణ ఏదైతే ఉంటుందో కేవ్ నెంబర్ 26. కేవ్ నెంబర్ 19 ఏదైతే ఉంటుందో దట్ వాజ్ రిలేటెడ్ టు నాగా కింగ్ అండ్ హిస్ కన్సర్ట్. సో నాగా కింగ్ ఏదైతే ఉంటుందో అతని తాలూకా పరిపాలన విధానం ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తుంది. ఏంటి అంటే కేవ్ నెంబర్ 19. నాగా ఈజ్ ఎ ట్రైబల్ డైనాసిటీ అండి. దట్ వాజ్ బిలాంగ్ టు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. అశోకుని టైంలో సెంట్రల్ పార్ట్ కి సంబంధించినటువంటి ఇది. సో మీ కళింగ వార్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను? కళింగ వార్ ఎందుకు అవుతుంది? కళింగ వార్, కళింగ డైనాసిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు? మౌర్య డైనాసిటీ ఏదైతే ఉంటుందో, మౌర్యన్ డైనాసిటీ యొక్క షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాగా ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు దొంగలాడుతారండి, దోచేసుకుంటారు. సో ఆ దోచేసుకున్నప్పుడు అశోకుడు ఏమనుకుంటాడంటే ఇదంతా చేస్తుంది మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఐ మీన్ కళింగ రూలర్ అయినటువంటి మహాపద్మ నంద ఎవరైతే ఉంటారో ఆయనే ఇది చేశారు అని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుంది కళింగ వార్ అనేది. దాని గురించి నేను ఏన్షియంట్ హిస్టరీలో డీటెయిల్డ్ గా మాట్లాడాను. అండ్ ఎప్పుడైతే అశోక ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోరీ అంతా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. సార్ చెప్పండి అమ్మ. సార్ నిర్వాణ అన్నారు కదా, అక్కడ బుద్ధ చనిపోయిన ప్లేసా లేకపోతే ఆయన చనిపోయిన విధానాన్ని పెయింటింగ్స్ చేశారా? ఆయన చనిపోయిన విధానాన్ని పెయింటింగ్స్ చేశారమ్మ. ఓకే సార్. రైట్. అండ్ క్వీన్ మన తాలూకా మహామాయ చనిపోయిన విధానాన్ని కూడా పెయింటింగ్స్ చేశారు. దట్ డజంట్ మీన్ షీ డైడ్ దేర్. అర్థమైందా? షీ బిలాంగ్ టు నేపాల్ కదా. ఓకే రైట్. సో ఇన్ఫర్మేషన్ ఆ కేవ్స్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్తూపాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా బుద్ధుని యొక్క జాతక కథలు ఏవైతే ఉంటాయి, జాతక స్టోరీస్ అంటాం. సో ఆ కథలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. బుద్ధుని యొక్క లైఫ్ హిస్టరీ మొత్తం స్తూపాస్ మీద ఉంటుంది. అర్థమైందా? అండ్ మీరు చూసారా, మీరు ఎప్పుడైనా ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు గట్రా వెంకటేశ్వర స్వామి చరిత్ర అంతా చుట్టూ పెడతారు పెయింటింగ్స్ ద్వారా కానీ లేకపోతే స్కల్ప్చర్స్ ద్వారా కానీ. రైట్. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ షేరింగ్ అవర్ కల్చర్. యా, వెరీ గుడ్. సో ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. అండ్ దేర్ విల్ బి ఎ టెస్ట్ కండక్టెడ్ ఆన్ ఇప్పటి వరకు గుప్తా ఆర్ట్ అండ్ కల్చర్ వరకు ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకు మొత్తం రేపు పొద్దున్నే టెస్ట్ ఉంటుంది. రేపు ఉదయాన్నే యాక్టివ్ అవుతుంది. అండ్ అటెంప్ట్ ద టెస్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రిలిమ్స్ ఇస్తున్నారో 2021 వాళ్ళందరూ కన్ఫామ్ గా ఇది చేయాలి, కన్ఫామ్ గా అటెంప్ట్ చేయండి. రైట్. నౌ లెట్ us look at the technique of painting. అజంతా పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యూజ్ చేసినటువంటి టెక్నిక్ ఏం చెప్పాం? పెయింటింగ్ టెక్నిక్. విచ్ మెథడ్? ఫ్రెస్కో మెథడ్. రైట్. సో ఫ్రెస్కో మెథడ్ ఏదైతే ఉంటుందో దాని గురించి డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. చూడండి, ఫ్రెస్కో మెథడ్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ 3 స్టెప్ టెక్నిక్. ఈ 3 స్టెప్స్ అనేవి దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. A layer of clay mixed with cow dung and rice husk was applied on the surface of rock. ఒక క్లే మిక్చర్, ఆ క్లేకి ఏం కలుపుతారు? ఆవు పేడ ఏదైతే ఉంటుందో దాన్ని, దాంతో పాటు రైస్ హస్క్ ఏదైతే తౌడ్ అంటాం అది ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి గోడ ఏదైతే ఉంటుందో గోడ కేసి గట్టిగా కొట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ఆన్ దట్ కోటింగ్ ఏం కలుపుతారు అంటే లైమ్ ప్లాస్టర్ ఏదైతే ఉంటుందో, సున్నం ఏదైతే ఉంటుందో సున్నం అప్లై చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆన్ దట్ డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉంటాయో, ఆన్ దట్ మాయిస్ట్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాని మీద డిఫరెంట్ కలర్స్ అనేవి స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. డిఫరెంట్ కలర్స్ తో పెయింటింగ్ వేయడం అనేది జరుగుతుంది. సో అది మాయిస్ట్ గా ఉండేటటువంటి ఆ పెయింటింగ్ ఎప్పుడైతే గట్టి పడుతుందో ఆ పెయింటింగ్ కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతుందండి ఆ రాక్ సర్ఫేస్ మీద. సో సిన్స్ దే యూజ్ దిస్ ఫ్రెస్కో మెథడ్, ఈ ఫ్రెస్కో మెథడ్ యూజ్ చేయడం వల్ల ఇంకా రాయి మీద వేసిన పెయింటింగ్స్ కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉండడం అనేది జరిగింది. And it is a very important form of painting technique. And fresco method is very very important, right?
సో ఫ్రెస్కో టెక్నిక్ అంటే ఏంటి అంటే వెట్ లైన్ ప్లాస్టర్ ఏదైతే ఉంటుందో దాని మీద వేసినటువంటి పెయింటింగ్ ని ఫ్రెస్కో టెక్నిక్ ఆఫ్ పెయింటింగ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఫ్రెస్కో మెథడ్ ఆఫ్ పెయింటింగ్స్ అని మనం అనడం అనేది జరుగుతుంది. క్లియరా? ఫ్రెస్కో మెథడ్ లో ఏం చేస్తారు, క్లేని ఆవు పేడతో మిక్సర్ చేస్తారు, దాంతో పాటు రైస్ ఇదేదైతే ఉంటుందో దాంతో మిక్సర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, రైస్ హస్క్ తౌడ్ ఏదైతే ఉంటుందో దాంతో మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి అది గోడ కొట్టి గోడ మీద ఒక దీనిలాగా కోటింగ్ వేస్తారండి. ఆ కోటింగ్ మీద ఏం చేస్తారు, సున్నం రాస్తారు, లైమ్ రాస్తారు. దాని మీద ఏం చేస్తారు, కలర్స్ తో పెయింటింగ్ వేయడం అనేది జరుగుతుంది. దిట్ ఈస్ వాట్ ఫ్రెస్కో మెథడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెస్కో మెథడ్ డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దెర్ ఆర్ మెనీ టైమ్స్ ఫ్రెస్కో మెథడ్ మీద కూడా క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. రైట్, సో ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ఓన్లీ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ గురించి అడిగినప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ ద టెక్నిక్ ఆఫ్ పెయింటింగ్. ఏంటంటే టెక్నిక్ ఆఫ్ పెయింటింగ్ ఫ్రెస్కో మెథడ్, అండ్ యూ హ్యావ్ టు డీటెయిల్డ్ గా దాని గురించి చెప్పగలగాలి కూడా. సార్ చెప్పండి అమ్మా. మరి మురల్ పెయింటింగ్స్ కూడా వీళ్ళ టెక్నిక్ అనే అనుకున్నాం కదా సార్. మురల్ పెయింటింగ్స్ ఈజ్ ఏ అంబ్రెల్లా టర్మ్ అండి. దిస్ వన్ మన ఫ్రెస్కో మెథడ్ ఏదైతే ఉంటుందో ఫ్రెస్కో మెథడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మ్యూరల్ పెయింటింగ్స్. ఎనీ రాక్ సర్ఫేస్ మీద వేసినటువంటి పెయింటింగ్ మురల్ పెయింటింగ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. కానీ ఓన్లీ ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో క్లే విత్ మిక్చర్ ఆఫ్ కౌ డంగ్ విత్ మిక్చర్ ఆఫ్ రైస్ హస్క్ అండ్ లైమ్ వీటన్నింటిని వాడి వేసినటువంటి మ్యూరల్ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రెస్కో మెథడ్ ఆఫ్ పెయింటింగ్ అంటాం. అర్థమైందమ్మా డిఫరెన్షియేషన్? ఎస్ సార్, క్లియర్ సార్. క్లియర్, ఓకే. Now, let us look at Ellora caves. Ajanta caves ఏవైతే ఉన్నాయో అజంతా caves were located on the Sahyadri ranges of Aurangabad district in Maharashtra. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ అజంతా కేవ్స్ వర్ కంప్రైజెస్ ఆఫ్ 29 కేవ్స్. మొత్తం 29 కేవ్స్. 29లో 5 కేవ్స్ వర్ బిలాంగ్ టు హీనాయనా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అండ్ అదర్ 24 కేవ్స్ వర్ బిలాంగ్ టు Mahayana sect of Buddhism. And in these 29 caves, 25 caves were belong to, are viharas and other 4 are chaityas. Right? And the method used for painting on the walls of Ajanta caves, entamma ante fresco method of painting. Right? So this is all about our Ajanta caves. Now look at Ellora caves. ఎల్లోరా కేవ్స్ అనేవి ఎక్కడున్నాయి అంటే దే ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ దే ఆర్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అజంతా కేవ్స్. అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అజంతా కేవ్స్ కి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా కేవ్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ కంపారిటివ్లీ వెరీ న్యూ. అజంతా కేవ్స్ చాలా ప్రాచీనమైనటువంటివి, పురాతనమైనటువంటివి. కంపారిటివ్లీ మన తాలూకా ఇవేవైతే ఉన్నాయో ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ న్యూ. అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కన్ఫైన్డ్ టు ఓన్లీ 1 రిలీజియన్ అండ్ దట్ ఈస్ బుద్ధిజం. అండ్ ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కన్ఫైన్డ్ టు 3 రిలీజియన్స్. వాట్ ఆర్ దోస్ రిలీజియన్స్? బుద్ధిజం, హిందూయిజం అండ్ జైనిజం. అర్థమైందా? అండ్ దే ఆర్ దీస్ సెట్ ఆఫ్ కేవ్స్, ఎల్లోరా కేవ్స్ వర్ ఎ గ్రూప్ ఆఫ్ 34 కేవ్స్ అండి. సో అజంతా కేవ్స్ అనే 29 కేవ్స్ అయితే మన తాలూకా ఎల్లోరా కేవ్స్ ఏంటంటే ఎన్ని 34, సరిగ్గా 5 గుహలు ఎక్కువ. ఇన్ దీస్ 34 caves 17 caves were belonged to Brahmanical and 12 caves were belonged to Buddhist and 5 caves were belonged to Jain religion. సో జైనిజం ఏదైతే ఉంటుందో జైనిజం కి సంబంధించినవి 5, బౌద్ధానికి సంబంధించినవి 12, హిందుత్వాన్ని ఏదైతే ఉంటుందో హిందూ మతం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినవి 17. మొత్తం ఎల్లోరా కేవ్స్. అండ్ దే ఆర్ కంపారిటివ్లీ న్యూయర్ దాన్ అజంతా కేవ్స్. రైట్? అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అజంతా కేవ్స్ కంపారిటివ్లీ ఇవి న్యూ. ఫ్రమ్ కేవ్స్ 1 to 12 ఏదైతే ఉంటుందో దే ఆర్ ఆఫ్ బుద్ధిస్ట్ కేవ్స్ అండి. 1 నుంచి 12 బుద్ధిస్ట్ కేవ్స్, 13 నుంచి 29 హిందూ కేవ్స్, 30 నుంచి 34 జైన్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో జైన్ మతానికి సంబంధించి. ముఖ్యంగా ద మోస్ట్ ఇది దిగంబర సెక్ట్ ఆఫ్ జైనిజం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి. వాట్ యు మీన్ బై దిగంబర సెక్ట్ ఆఫ్ జైనిజం? ఎనీవన్? జైనిజంలో ఎన్ని సెక్ట్స్ ఉంటాయి? 2 sects, శ్వేతంబర, దిగంబర. శ్వేతాంబర wears white dress, దిగంబర without dress.
వితౌట్ డ్రెస్, దే కంప్లీట్లీ నెక్డ్. దిక్కులని అంబరంగా ధరించినటువంటి వాళ్ళు, దిక్కులు తప్ప వాళ్ళకి పైన వస్త్రం ఏమి ఉండదు. దిక్కులంటే అంటే పైన వస్త్రం ఏమి ఉండదు, తూర్పు పడమర ఉత్తర దక్షిణలో ఉంటాయి. దట్ సింప్లీ మీన్ దే లై కంప్లీట్లీ నాక్డ్, కంప్లీట్ గా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. ఓన్లీ భిక్షాటన మీద నివసించడం అనేది జరుగుతుంది. అండ్ సల్లేఖన ఏదైతే ఉంటుందో, సల్లేఖన వ్రతం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా జైన మతంలో సల్లేఖన ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేయడం అనేది జరిగింది 2018లో. దట్ ఈస్ ఏ కరెంట్ అఫైర్స్ ఇష్యూ. సల్లేఖన మతం ద్వారా చనిపోయినటువంటి ఒక గొప్ప ఎంపరర్ పేరు చెప్పగలరా ఎవరైనా? గొప్ప చక్రవర్తి పేరు? చంద్రగుప్త మౌర్య. వెరీ గుడ్. అర్థమైందా? చంద్రగుప్త మౌర్య బిలాంగ్ టు విచ్ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం? సారీ, విచ్ సెక్ట్ ఆఫ్ జైనిజం? నాట్ బుద్ధిజం, దిగంబర సెక్ట్ ఆఫ్ జైనిజం. అర్థమైందా? వెరీ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏన్షియంట్ హిస్టరీలో నేను కవర్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, శ్రావణ్ బెలగోలా దగ్గర చనిపోవడం అనేది జరిగింది. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ అండ్ ఫస్ట్ నుంచి ఏన్షియంట్ హిస్టరీ క్లాసెస్ వినాలి అనుకుంటే April 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందాం. యూ కెన్ లిసన్ టు ఇట్. కొత్త బ్యాచ్, యూపీఎస్సీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ యూ కెన్ అటెండ్ దోస్ క్లాసెస్. యా, లైవ్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎలా మనం మాట్లాడుకుంటున్నామో అలా. రైట్. సో హిందూ అండ్ బుద్ధిస్ట్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ ప్రిడామినెంట్లీ కన్స్ట్రక్టెడ్ బై, చెప్పండి అమ్మ. సార్ ఇప్పుడు ఈ 1 నుండి ఏప్రిల్ నుండి చెప్తారు కదా కొత్త క్లాసులు. అవును. అయితే ఇప్పుడు ఈ ఆల్రెడీ రికార్డ్ అయిన తీసేస్తారా, ఉంచుతారా? ఉంచుతాం ఉంటాయి. అంటే నేను ఫస్ట్ నుండి చూస్తాను సార్, అందుకని. యా ఉంటాయి. అవి ఎప్పుడు తీరు, రికార్డెడ్ ఉంటాయి. మీకు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. సార్ ఒకసారి సల్లేఖన అంటే డ్రింకింగ్ అండ్ అది ఒకసారి చెప్పండి సార్. సల్లేఖన అంటే ఏంటి అంటే వితౌట్ ఈటింగ్ ఫుడ్, భోజనం చేయకుండా, ఆహారం అనేది తీసుకోకుండా, దాంతో పాటు వాటర్ కూడా తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకొని చనిపోవడం. ఇంకో ప్రాక్టీస్ కూడా ఉంది కదా సార్, ఆల్కహాల్ ఏదో తీసుకొని ఏదో. నో డేంజరస్ ప్రాక్టీస్ అని ఐ థింక్ బుద్ధిజం అనుకుంటాను. నో సల్లేఖన ఇస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ హంగర్ స్ట్రైక్. ఓకే. శరీరాన్ని కంప్లీట్ గా శుష్కింపజేసుకొని చనిపోవడం, పుల్లబెట్టుకొని చనిపోవడం. యా. అంటే వాళ్ళు చనిపోయే వరకు అన్నం, ఫుడ్ తీసుకోరా సార్? ఫుడ్ తీసుకోరు, ఫుడ్ వాటర్ కూడా తీసుకోరు కనీసం. రైట్. సో మొన్నటి వరకు ఉండేది ఆ ప్రాక్టీస్. మొన్ననే 2018లోనే అబాలిష్ చేయడం అనేది జరిగింది సల్లేఖన. రైట్. నౌ ద హిందూ అండ్ బుద్ధిస్ట్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 1 to 12 అండ్ 13 to 29 ఈ నెంబర్స్ ఉన్నటువంటి కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రిడామినెంట్లీ కన్స్ట్రక్టెడ్ బై రాష్ట్రకూట డైనాసిటీ. రాష్ట్రకూట వంశం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. అండ్ జైన్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ బై యాదవ డైనాసిటీ. యాదవ డైనాసిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. మొత్తం చెప్పండి, ఎల్లోరా కేవ్స్ వర్ ఏ గ్రూప్ ఆఫ్ హౌ మెనీ కేవ్స్? 34 caves. 34 caves. 34 లో బ్రాహ్మణికల్ కేవ్స్ ఎన్ని? 17 caves. And 12 caves were Buddhist caves. Jain caves మొత్తం ఎన్ని? 5. రైట్, గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పండి. మనం అజంతా ఎల్లోరా కేవ్స్ ని కాంటెంపరీస్ అనొచ్చా? ఐ మీన్ నాకు అర్థం కాలేదు. అంటే ఈ రెండు కేవ్స్ ని కాంటెంపరీస్ అనొచ్చా? అంటే అది 200 నుండి 650 వరకు ఉంటుంది కదా, ఇది 5th century అంటే 400s లోనే ఉంటుంది. అంటే యు మీన్ రెండు ఒకే టైం లో ఇదైందని అంటున్నారా? అంటే సేమ్ టైం స్పాన్ లో అయ్యుండొచ్చు అని అనొచ్చా అంటున్నాను. కాంటెంపరీస్ స్టార్ట్ అయింది వేరు వేరు టైం లైన్ లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. బట్ ద డెవలప్మెంట్ హ్యావ్ సీన్ సేమ్ టైం ఫేజ్. అర్థమైందా? ఎందుకంటే ఆల్మోస్ట్ మౌర్యన్ టైం డిక్లైన్ అయినప్పటి నుంచే అజంతా కేవ్ స్టార్ట్ అయినాయి అమ్మ. అర్థమైందా? బిఫోర్ క్రీస్తు పూర్వం అది. లుక్ ఎట్ ఎల్లోరా కేవ్స్, ఎగ్జాక్ట్ ఎల్లోరా కేవ్స్ మీరు స్టార్ట్ అయితే ఎల్లోరా కేవ్స్ చూడండి, అండ్ ఇట్ ఈస్ 5th and 11th century AD. అర్థమైందా? సో కంపారిటివ్లీ ఎండింగ్ పీరియడ్ అనేది మ్యాచ్ అవుతుంది కదా సార్, అందుకని కాంటెంపరీస్ అనొచ్చా అని అడుగుతున్నాను. వి కాంట్ సే ఎగ్జాక్ట్ గా అనకూడదు అలాగా.
రైట్. ద Okay, sir. డెవలప్మెంట్ హ్యాపెండ్ ఇన్ ద సేమ్ ఫేజ్, బట్ ద స్టార్టింగ్ ఇనిషియల్ టైం అనేది అవ్వలేదు. Okay, sir. చెప్పండి. ఏడీ బీసీకి డిఫరెంట్ ఏంటి సార్? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అమ్మ. యేసుక్రీస్తు పుట్టిన ముందు, యేసుక్రీస్తు పుట్టక ముందు. నేను ప్రీ హిస్టరీ స్టార్ట్ చేసే ఫస్ట్ లెసన్ లో ఎందుకు బీసీ అంటాం, ఎందుకు ఏడి అంటాం అని మొత్తం చెప్పాను. బీసీఈ అంటాము, ఎందుకు అంటాము, అన్నిటి గురించి డిఫరెన్సెస్ చెప్పాను. ప్రీ హిస్టరీ ఎవరైనా క్లాస్ ఉంటే తెలుస్తుంది. ఓకే సార్. Right. Some of the Now let's look at some of the prominent caves in Ellora. Ellora caves లో ఉండేటటువంటి one of the prominent caves ఏంటో చూద్దాము. చూడండి. Right. The first cave is cave number 10 and it is a Buddhist chaitya. Chaitya అంటే అర్థం ఏంటి? Prayer hall. Cave number 10 ఏదైతే ఉంటుందో it is a Buddhist chaitya cave and it is known as విశ్వకర్మ కేవ్ ఆర్ కార్పెంటర్స్ కేవ్ అని చెప్పి కూడా దీన్ని అండం అనేది జరుగుతుంది. దీనిలో బుద్ధుడు ధర్మచక్ర ముద్ర ఏదైతే ఉంటుందో ధర్మచక్ర ముద్రలో కూర్చోవడం అనేది జరుగుతుంది. వాట్ డూ యూ మీన్ బై ధర్మచక్ర ముద్ర? ఎవరైనా చెప్పగలరా? బుద్ధుడు ఏ టైంలో వేయడం అనేది జరిగింది ఈ ముద్ర? ఏన్షియంట్ హిస్టరీ క్లాస్ వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు. ఏంటమ్మా? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టీచింగ్ ఎప్పుడైతే బుద్ధుడు తన తాలూకా టీచింగ్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఈ ముద్ర ఏదైతే ఉంటుందో దాన్ని వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒక లెఫ్ట్ హ్యాండ్ యొక్క చూపుడు వేని ఏదైతే ఉంటుందో చూపుడు వేని, దాంతో పాటు రైట్ హ్యాండ్ యొక్క మీరు సూపర్ అని పెడతారు, సూపర్ అని పెడతారమ్మా. మీకు చెప్తాను చూడండి. ఇది బొటన వేను, ఇది అండ్ ఇక్కడ ఫింగర్స్ ఉంటాయి, 3 ఉంటాయి కదా ఇలాగా. దీన్ని దాంతో పాటు అదర్ ఈ లెఫ్ట్ హ్యాండ్ యొక్క చూపుడు వేణి ఈ కలిపి ఇలా పెట్టడం అనేది జరుగుతుంది. బుద్ధుడు అలా హృదయం వరకు ఎగ్జాక్ట్లీ అజయ్ పెట్టాడు కదా, దట్ ఈస్ ద వన్. రైట్. దాంతో పాటు దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది. దాని హృదయం దగ్గరికి, గుండె దగ్గరికి తీసుకొచ్చి వాట్ ఎవర్ ద టీచింగ్స్ ఆర్ కమింగ్ హియర్, నేను ఏదైతే ఇప్పుడు బోధనలు వినిపిస్తున్నానో అది కంప్లీట్ గా నా గుండె లోతుల నుంచి వస్తుంది అనేటటువంటి సింబాలిక్ గా మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో, బుద్ధుడు ఎవరైతే ఉంటారో ఆయన ఈ సింబల్, ఈ తాలూకా ముద్ర ఏదైతే ఉంటుందో ముద్ర వేయడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను డిఫరెంట్ ముద్రాస్ గురించి, మళ్ళీ చెప్తాను, కంగారు పడద్దు. భూమి స్పర్శ ముద్ర గురించి చెప్పాను. భూమి స్పర్శ ముద్ర అంటే ఏంటి? బుద్ధుడికి జ్ఞానోదయం ఏదైతే ఉంటుందో, జ్ఞానోదయం రాగానే బుద్ధుడికి జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ వచ్చింది అంటాం. ఎన్లైటన్మెంట్ వచ్చింది సాక్ష్యం ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే అర్థం ఏంటండి? ఎవరు చూసారు ఎన్లైటన్మెంట్ రావడం? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అని? ధ్యానం అంటే ఎన్లైటన్మెంట్ అయిపోతుందా? ధ్యానం చేస్తే ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుందా? అన్ని తెలిసిపోతాయా? రైట్. సో ఎవరు చూడలేదు. సో అందుకోసం అని చెప్పి బుద్ధుడు ఒక ట్రాన్స్ కి ఎప్పుడైతే వెళ్తారో, ఎన్లైటన్మెంట్ నాకు వచ్చింది అనే ఫీలింగ్ లోకి ఎప్పుడైతే వెళ్తారో ఆయన భూమిని స్పర్శ, భూమిని ఇలా ముట్టుకొని ఒక ముద్ర వేస్తారండి. భూతల్లి నువ్వే సాక్ష్యం, నాకు ఎన్లైటన్మెంట్, నాకు జ్ఞానోదయం అయిందని నేను చెప్పుకోవడానికి, నేను మాట్లాడడానికి నువ్వే సాక్ష్యం అని చెప్పి బుద్ధుడు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డిఫరెంట్ ముద్రాస్ గురించి తర్వాత నేను మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. రైట్. సో కేవ్ నెంబర్ 10 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ బుద్ధిస్ట్ చైత్య కేవ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ విశ్వకర్మ కేవ్ ఆర్ కార్పెంటర్స్ కేవ్. దీనిలో బుద్ధుడు కూర్చున్నటువంటి పొజిషన్ ఏంటి? ధర్మచక్ర ముద్ర. బుద్ధుడు ఏ పొజిషన్ లో కూర్చుంటాడు? ధర్మచక్ర ముద్ర పొజిషన్ ఏదైతే ఉంటుందో దానిలో కూర్చోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ కేవ్ నెంబర్ 14 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ థీమ్డ్ రావణ్ కి ఖాయ్, రావణుని యొక్క సమాధి అని చెప్పి దాన్ని అనడం అనేది జరుగుతుంది. కేవ్ నెంబర్ 15 ఏదైతే ఉంటుందో దట్ ఈస్ దశావతార్ టెంపుల్ అండి. సో దశావతారాలు ఏవైతే ఉంటాయో, విష్ణువు యొక్క ఇన్కార్నేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి టెంపుల్ ఎక్కడ ఉంటుంది? 15వ గుహ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ 1 to 12 ఏ రిలీజియన్ కి సంబంధించినటువంటి ఇవి కేవ్స్? బుద్ధిజం. తర్వాత 13 to 29 హిందూయిజం. 30 to 34 జైనిజం. Very good. And it is very, very important. Cave number 16
ఇక్కడ ఏముంటుంది అంటే కైలాస టెంపుల్ ఏదైతే ఉంటుందో లార్డ్ శివాకి డెడికేట్ చేసినటువంటి కైలాస టెంపుల్ ఉండడం అనేది జరుగుతుందండి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటుంది, అది ఏంటి అంటే రావణ షేకింగ్ మౌంట్ కైలాస. రావణుడు తన 10 తలలు వేసుకొని శివుడి కోసం, శివుడి తాలూకా కటాక్షం కోసం, శివుడి యొక్క మోక్షం కోసం తపస్సు చేస్తూ ఇదేదైతే ఉంటుందో కైలాసాన్ని షేక్ చేయడం అనేది జరుగుతుంది. ఒక భక్తుడు ఏం చేస్తాడు, తన తాలూకా పేగులు ఏవైతే ఉంటాయో పేగుల్ని బయటకు తీసి వీణ వాయించి శివుడినే భయపెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో మొత్తం ఏన్షియంట్ హిస్టరీలోని, దాంతో పాటు హిందూ రిలీజియన్ కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంటుంది అంటే కేవ్ నెంబర్ 16 ఆఫ్ ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్ లోని కేవ్ నెంబర్ 16 లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కేవ్ నెంబర్ 29 ఏదైతే ఉంటుందో దట్ ఈస్ దుమార్లేనా. అండ్ కేవ్ నెంబర్ 21 ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రామేశ్వర్లేనా. ఈ దుమార్లేనా అండ్ రామేశ్వర్లేనా దే ఆర్ డెడికేటెడ్ టు లార్డ్ శివ హిమ్సెల్ఫ్. లార్డ్ శివ ఎవరైతే ఉంటారో, మహాశివుడు ఎవరైతే ఉంటారో అతనికి డెడికేట్ చేసినటువంటి ఇంపార్టెంట్ కేవ్స్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్. అండ్ 2 ఫేమస్ జైన్ కేవ్స్ ఇంద్రసభ అండ్ జగన్నాథ సభ ఏవైతే ఉంటాయో అవి కూడా దే ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎల్లోరా కేవ్స్. అర్థమైందా? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేవ్ ఏంటని చెప్పుకున్నాం, కేవ్ నెంబర్ 16. కేవ్ నెంబర్ 16 లో ఏముంటుంది, కైలాస టెంపుల్ ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ అజంతా కేవ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ హౌ మెనీ కేవ్స్? 29. ఎల్లోరా కేవ్స్ 34. అర్థమైందా? అజంతా కేవ్స్ లో ఉండేటటువంటి పెయింటింగ్స్ వాడినటువంటి మెథడ్ ఏంటి? ఫ్రెస్కో. అజంతా కేవ్స్ ని ప్యాట్రనైజ్ చేసినటువంటి రూలర్స్ ఎవరు? వకాటకాస్, రైట్. ఎల్లోరాని రాష్ట్రకూటాస్ ఏ రిలీజియన్ ని? ఫస్ట్ బుద్ధిజం సార్. హిందూయిజం ఎవరు ప్యాట్రనైజ్ చేశారు? రాష్ట్రకూటసే కదా సార్. బుద్ధిజం ఎవరు ప్యాట్రనైజ్ చేశారు? అజంతా కేవ్స్ లో నేను చెప్పేది. మర్చిపోయారా? రాష్ట్రకూటాస్ అండ్ యాదవాస్, రైట్. ఇదిగోండి రావణుడు మౌంటైన్ ఏదైతే ఉంటుందో మౌంట్ కైలాసాన్ని షేక్ చేస్తున్నటువంటి ఆ స్ట్రక్చర్, ఆ శిల్పం ఏదైతే ఉంటుందో అది ఇదమ్మ. ఓకేనా? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నౌ భాగ్ కేవ్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి చదువుదాము, చూడండి. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ భాగ్ని రివర్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోని భాగ్ని రివర్ ఏదైతే ఉంటుందో దాని ఒడ్డున ఉన్నటువంటి కేవ్స్ ఏంటి అంటే భాగ్ కేవ్స్ అండి. అండ్ దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ 9 బుద్ధిస్ట్ కేవ్స్. మొత్తం ఎన్ని కేవ్స్ అంటే 9 బుద్ధిస్ట్ కేవ్స్ అండి, రైట్. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ అరౌండ్ 5th to 6th century AD. 5 నుంచి 6వ శతాబ్దం మధ్యలో, క్రీస్తు శకం 5 నుంచి 6వ శతాబ్దం మధ్యలో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ భాగ్ని రివర్. సో ఈ భాగ్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇంపార్టెంట్ లొకేషన్ ఏంటి అంటే, మోస్ట్ సిగ్నిఫికెంట్ కేవ్ ఏంటి అంటే రంగ్ మహల్. అండ్ ఈ రంగ్ మహల్ ఏదైతే ఉంటుందో దీనిలో వివిధ రకాలైనటువంటి రంగులు ఏవైతే ఉంటాయో వాటితో డిఫరెంట్ పెయింటింగ్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ దిస్ కేవ్ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ డిఫరెంట్ పెయింటింగ్స్ అండి. దట్ ఈస్ వై కాల్డ్ రంగ్ మహల్ అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది, రైట్. యా. అండ్ హియర్ ద పెయింటింగ్స్ వర్ మోర్ మెటీరియలిస్టిక్ రాదర్ దాన్ స్పిరిచువలిస్టిక్. అంటే భక్తితో గానీ ఆధ్యాత్మికతకి సంబంధం లేకుండా మెటీరియలిస్టిక్ గా ఉండడం అని, ఆ టైంలో ఉన్నటువంటి కల్చర్ కానీ, ఆ టైంలో ఉండేటటువంటి గూడ్స్ కానీ, ఆ టైంలో ఉండేటటువంటి లైఫ్ స్టైల్, ఆ టైంలో ఉండేటటువంటి ఆచార వ్యవహారాలు వీటన్నింటినీ ఇదయ్యేలాగా మెటీరియలిస్టిక్ పెయింటింగ్స్ అనేవి ఈ కేవ్స్ లో ఉండడం అనేది జరిగింది. దిస్ ఈస్ భాగ్ కేవ్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేవ్స్. నౌ జునాగఢ్ కేవ్స్. Junagadh caves were located in Gujarat, Junagadh district of Gujarat. గుజరాత్ లోని జునాగఢ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండడం అనేది జరిగింది. అండ్ ద మోస్ట్ ఫేమస్ వన్ ఇన్ జునాగఢ్ కేవ్స్ ఏవైతే ఉంటాయో దానిలో మోస్ట్ ఫేమస్ వన్ ఏంటి అంటే ఉపార్ కోట్ అండి. అర్థమైందా? ఇట్ ఈస్ ఏ సిటడల్. ఇది ఒక 30 to 50 feet గ్రౌండ్ కి ఒక 30 to 50 feet హైట్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఉపార్ కోట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ Junagadh caves. Junagadh caves లోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్. సో ఈ సిటిడల్ ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్.
బాగ్ కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ రివర్ ఒడ్డున ఉండడం అనేది జరిగింది? భాగిని. రైట్, చెప్పాలి. కరెక్టే, భాగిని రివర్. బాగ్ని రివర్. వెరీ గుడ్. యా. నౌ మండపేశ్వర్ caves. These మండపేశ్వర్ caves were located in బోరివలి నియర్ ముంబై. ముంబైలోని బోరివలి ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ కి చెందినటువంటి కేవ్స్ ఏంటి అంటే మండపేశ్వర్ కేవ్స్. ఇవి ఫస్ట్ బ్రాహ్మణికల్ కేవ్స్ అండి. హిందూ రిలీజియన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కేవ్స్. బట్ దే వర్ లేటర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ క్రిస్టియన్ కేవ్. క్రిస్టియన్ కేవ్స్ గా ఇవి కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ మండపేశ్వర్ కేవ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? దే ఆర్ లొకేటెడ్ ఇన్ బొరివలి నియర్ ముంబై. ముంబైలో ఉండేటటువంటి బొరివలి ఏదైతే ఉంటుందో దానికి అక్కడికి చెందినటువంటి. అండ్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ మౌంట్ పెరీర్ కేవ్స్. మౌంట్ పెరీర్ కేవ్స్ అని చెప్పి కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. రైట్. నౌ ఉదయగిరి కేవ్స్. నేను లాస్ట్ క్లాస్ లో పోస్ట్ మౌర్యన్ కేవ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చెప్పాను కళింగ కేవ్స్ గురించి, కారవేలుని కేవ్స్ గురించి గుర్తుందా? ఉదయగిరి, కందగిరి కేవ్స్ ఇన్ ఒడిషా గురించి, ఇఫ్ యు రిమెంబర్. రైట్. ఉదయగిరి కేవ్స్ లో ఉండేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఫేమస్ ఇన్స్క్రిప్షన్ చెప్పాలి. కారవేలుని యొక్క విజయ గాథల గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ అతికుంప సార్. అతిగుంఫా ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్. అర్థమైందా? సో వాటి గురించి చెప్పాం. దిస్ ఈజ్ ఉదయగిరి కేవ్స్, ఓన్లీ ఉదయగిరి కేవ్స్, అండ్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ విదిశా, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోని విదిశా ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ ఉండడం అనేది జరిగింది. అండ్ దే వర్ క్రియేటెడ్ అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ చంద్రగుప్త టూ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ ఇన్ గుప్తా డైనాసిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు అంటే చంద్రగుప్త టూ అండి. సముద్రగుప్తుని తర్వాత ఇతను ద మోస్ట్ ఇంపార్టెంట్ గుప్తా రూలర్. సో చంద్రగుప్త టూ ఎవరైతే ఉంటారో అతని తాలూకా ప్యాట్రనేజ్ లో ఈ ఉదయగిరి కేవ్స్ రూపుదిద్దుకోవడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ హ్యావింగ్ న్యూమరస్ స్ట్రక్చర్స్ ఆన్ ద హిల్ వాల్స్. సో డిఫరెంట్ శిల్పాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఈ ఉదయగిరి కేవ్స్ లో ఉండడం అనేది జరిగింది. సో వరాహ అవతారంలో ఉండేటటువంటి విష్ణుమూర్తి తాలూకా స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వరాహ అవతారం అంటే ఏంటి? ఏ రూపంలో? అడవు పంది పిగ్. ఎగ్జాక్ట్. దీనిలో ఉండేటటువంటి వరాహ అవతారం, దానిలో ఉండేటటువంటి విష్ణు ఇన్కార్నేషన్ ఏదైతే ఉంటుందో ఇన్కార్నేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ కేవ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ హిందూ స్కల్ప్చర్స్. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ హిందూ స్కల్ప్చర్స్ అనేవి ఉదయగిరి కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఉదయగిరి కేవ్స్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఉదయగిరి, కందగిరి కేవ్స్ అనేవి ఎక్కడున్నాయి? ఒడిస్సా. ఒడిస్సాలోని ఏ సిటీకి దగ్గరలో? భువనేశ్వర్. అర్థమైందా? భువనేశ్వర్. ఎవరు కట్టించారు? ఖారవేల. మర్చిపోయారు. రైట్. ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయితే టైప్ ఎస్. ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. అందరికి అర్థమవుతోందండి? ఇక్కడ వరకు అయిన దానిలో క్వశ్చన్స్ ఇస్తే చేయగలరా?
ఆన్సర్ చేయండి అమ్మ. ఆన్సర్ ఫస్ట్ ఇది డి, సెకండ్ ఇది ఈ. ఓకే. అజంతా బుద్ధిజం ఓన్లీ. ఎల్లోరా హిందూయిజం ప్లస్ బుద్ధిజం ప్లస్ జైనిజం. ఈ జునాగఢ్ కేవ్స్. ఉపార్కోట్ సి. డైయింగ్ ప్రిన్సెస్ అజంతా కేవ్స్. రావణ మౌంట్ కైలాష్ ని షేక్ చేయడం ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్ లో ఎన్నో కేవ్? 16 సార్. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో డైయింగ్ ప్రిన్సెస్ అనేది అజంతాలో ఎన్నోది? 16. అర్థమైందా? రైట్. సో క్లియరా? వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ యూ అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. సిఏబి అండి, సిబిఏ అని ఎవరో పెట్టారు? నేనే సార్. తెలుసా? తప్పు. యా, యా. ఓకే, లెట్స్ లుక్ ఎట్ స్తూపాస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూద్దాం. చూడండి. సో కంపారిటివ్లీ ఫ్రమ్ ద మౌర్యన్ ఏజ్, మౌర్యుల తాలూకా కాలం ఏదైతే ఉంటుందో మౌర్యుల కాలంతో పోలిస్తే గుప్తుల కాలంలో ఈ స్తూపాస్ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కన్సిడరబుల్ గా తగ్గడం అనేది జరిగిందమ్మా. అండ్ ముఖ్యంగా ఈ టైంలో కన్స్ట్రక్ట్ అయినటువంటి ఇంపార్టెంట్ స్తూపా ఏంటి అంటే ధమేక్ స్తూపా ఎట్ సారనాథ్ నియర్ వారణాసి. ఏ స్టేట్? ఉత్తరప్రదేశ్. రైట్. ఈ ధమేక్ స్తూపా ఏదైతే ఉంటుందో అది ఈ టైంలో ముఖ్యంగా గుప్తుల కాలం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఇది అవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ మార్క్డ్ యాజ్ ఎ స్పాట్ వేర్ బుద్ధా గేవ్ హిస్ ఫస్ట్ సర్మన్. బుద్ధుడు తన తాలూకా మొదటి ప్రవచనం ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ ద మెమరీ ఆఫ్ దట్ ఏం చేశారు? ఇదేదైతే ఉంటుందో ఈ స్తూపం ఏదైతే ఉంటుందో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ధమేక్ స్తూపా ఎట్ సారనాథ్. అర్థమైందా? మోస్ట్ స్తూపాస్ మీద క్వశ్చన్స్ వస్తే దే ఆర్ కంప్లీట్లీ బిలాంగ్ టు మౌర్యన్ అండ్ పోస్ట్ మౌర్యన్ అండి. బట్ దీనిలో ఉండేటటువంటి గుప్తుల కాలంలో ఉండేటటువంటి స్తూపం ఏంటి? ఒకటే, దట్ ఈస్ ధమేక్ స్తూపా ఎట్ సారనాథ్. సో స్తూపాస్ కి తోరణాస్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ అనేది ఎవరు మొదలు పెట్టారు? పోస్ట్ మౌర్యన్. అదేనమ్మా, పోస్ట్ మౌర్యన్స్ లో ఎవరు? మర్చిపోకూడదు, శుంగా డైనస్టీ. శుంగా డైనాసిటీ. అర్థమైందా? రైట్. ఇంకోసారి పోస్ట్ మౌర్యన్ అని చెప్పకూడదు, శుంగా డైనాసిటీ అని చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ స్కల్ప్చర్స్. సో డిఫరెంట్ శిల్పాలు ఏవైతే ఉంటాయో వీటన్నింటి గురించి చెప్తాము, జాగ్రత్తగా వినండి. డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ ఏ న్యూ స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్స్ డెవలప్డ్ అరౌండ్ సారనాథ్. సో దేర్ ఆర్ 3 డిఫరెంట్ స్కూల్స్ అండి. ముఖ్యంగా ఈ శిల్పాలు స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో దాని 3 డిఫరెంట్ స్కూల్స్. ఎవరైనా చెప్పగలరా వాట్ ఆర్ దోస్ స్కూల్స్ అని? గాంధారా స్కూల్, మధురా స్కూల్, అమరావతి. రైట్. మధురా స్కూల్ అనేది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా సార్. యమునా. వెరీ గుడ్. అండ్ అమరావతి స్కూల్ అనేది ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణ. రైట్. వాట్ ఈస్ ద మెటీరియల్ యూస్డ్ ఫర్ అమరావతి స్కూల్? వైట్ మార్బుల్స్ సార్. వైట్ మార్బుల్. మధురా స్కూల్ కి శాండ్ స్టోన్, రెడ్ శాండ్ స్టోన్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. యా. బుద్ధుడు ఎలా ఉండేవాడు గాంధారా స్కూల్లో? పైన కొప్పులాగా ఉండేది సార్. యా. అండ్ దాంతో పాటు
ఒక స్పిరిచువల్ గా హాఫ్ కళ్ళు అనేవి సగం మూసుకుంటూ కనిపించడం అనేది జరిగింది. ఇఫ్ యు లుక్ ఎట్ మధురా స్కూల్లో బుద్ధుడు ఎలా ఉండేవాడు? స్మైల్ తో ఉండేవాడు సార్. వెరీ డిలైటెడ్ గా ఉండడం అనేది జరిగేది. దాంతో పాటు మస్క్యులర్ గా ఉండడం అనేది జరిగింది. టైట్ బట్టలు వేసుకోవడం అనేది జరిగింది. రైట్, వీటన్నిటి గురించి చెప్పుకున్నా గుర్తుందిగా. రైట్, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏకైక స్కూల్ ఏంటి మూడింట్లో? గాంధార సార్. గాంధార స్కూల్ ప్రెజెంట్ డే ఎక్కడ లొకేషన్? పెషావర్ అండ్ ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం. రైట్, సో వీటన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ ఇన్ ద గుప్తా పీరియడ్ ఏదైతే ఉంటుందో, లక్ష్మి ఓకేనా? లాస్ట్ స్లైడ్ ఓకే అమ్మా? ఓకే సార్. స్క్రిప్చర్స్. సో ఇది చూడండి, దీనిలో న్యూ స్కూల్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఏదైతే ఉంటుందో అది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందండి. ఎక్కడ? అరౌండ్ సారనాథ్ దగ్గర ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ క్రీమ్ కలర్డ్ శాండ్ స్టోన్. సో దీని తాలూకా ఇదేంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్? క్రీమ్ కలర్డ్ శాండ్ స్టోన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఈ శిల్పాల్లో వాడడం అనేది జరిగింది. అండ్ ద యూజ్ ఆఫ్ మెటల్ ఏదైతే ఉంటుందో, శిల్పాల తయారీలో మెటల్ ఏదైతే ఉంటుందో, లోహాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతంగా డ్రెస్అప్ అయి ఉండడం అనేది జరిగింది. అండ్ నాక్నెస్, ఎటువంటి వస్త్రాలు లేకుండా విగ్రహాలు కట్టడం అనేది ఈ టైంలో చేయడం అనేది జరగలేదు. అండ్ ద హాలో అరౌండ్ హెడ్ ఆఫ్ బుద్ధిజం వాజ్ ఇంట్రికేట్లీ డెకరేటెడ్. హాలో అరౌండ్ బుద్ధాస్ హెడ్ అంటే ఏంటి అంటే, మనకి దేవుళ్ళు ఎవరైతే ఉంటారో దేవుళ్ళు వెనక మనం ఇలా ఒకటి పెట్టి ఇలా పెడతాం, తెలుసా మీకు? ఎప్పుడైనా గమనించారా? సాయిబాబా వెనక గాని వెంకటేశ్వర స్వామి వెనక గాని అలా ఉంటది వెనక రౌండ్ గా. అర్థమైందా? సో అది ఏదైతే ఉంటుందో అది కూడా వీళ్ళ టైంలో మన తాలూకా ఈ సారనాథ్ స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా సుల్తాన్ గంజ్ బుద్ధా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ కాపర్ స్కల్ప్చర్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ సారనాథ్ స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్స్. ఒకసారి చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇదమ్మా, అర్థమైందా? సో దిస్ ఈస్ సుల్తాన్ గంజ్ బుద్ధుడు చూసారా ఎలా ఉన్నారో? మనం మామూలుగా చూసే బుద్ధునికి దీనికి ఏమైనా ఇది ఉందా? పోలికుందా? లేదు. సో మీరు దేని తాలూకు, ఏ రిలీజియన్ తాలూకు టచ్ కనిపిస్తోంది మీకు దీనిలో? ఏ రిలీజియన్ తాలూకు టచ్ కనిపిస్తుంది దీనిలో? హిందూయిజం. వెరీ గుడ్, అర్థమైందా? సో కల్చర్స్ అనేవి ఆంథ్రోపాలజీలో చదువుకుంటారు. ఇది కల్చర్స్ ఏవైతే ఉంటాయో కల్చర్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి ఇవి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి, అర్థమైందా? ప్రభావితం చెందుతూ ఉంటాయి. సో అలాగే ఈ బిలీవ్స్ కూడా ప్రభావితం చెందడం అనేది జరుగుతుంది. రైట్, మనం చాలా విజిబుల్ గా చూస్తూ ఉంటాం కూడా. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా అమెరికాలో కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటారు? స్టైల్ గా మాట్లాడతారా? వాట్ ఈస్ దిస్ మాన్ అంటారు. రైట్, సో బలవంతంగా ఒక కల్చర్ ఏదైతే ఉంటుందో అది ఒక వ్యక్తి మీద ఇంపోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ బుద్ధిస్ట్ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళ మీద హిందూయిజం తాలూకు కల్చర్ ఏదైతే ఉంటుందో అది ఇంపోజ్ అవ్వడం అనేది జరిగింది. రైట్, దిస్ ఇస్ సుల్తాన్ గంజ్ బుద్ధా అండి. రైట్, ఇక్కడ వరకు అందరికి క్లియరా ఎవ్రీవన్? సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి అమ్మా. సార్ ఇందాకలా కేవ్స్ లో ఒకటి క్రిస్టియన్ గా మారింది అన్నారు కదా సార్, అది 16th సెంచరీదా సార్ ప్రీవియస్? అది ప్రీవియస్ కేవ్, ఫస్ట్ నుంచి హిందూ బ్రాహ్మణికల్ కేవే. ఈ మధ్య ఎప్పుడైతే క్రిస్టియన్ మిషనరీస్ క్రిస్టియానిటీ అనేది భారతదేశం ఎంటర్ అయిందో తర్వాత మారడం అనేది జరిగింది ఆ కేవ్. ఓకే సార్, యా, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రైట్, నౌ let us look at important ancient inscriptions and edicts. different inscriptions, different శాసనాలు, దాంతో పాటు ఎడిక్ట్స్ అంటే శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా కంప్లీట్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. రైట్, సో ఇన్స్క్రిప్షన్స్, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ ఎపిగ్రఫీ. ఇన్స్క్రిప్షన్స్ చదివేటటువంటి శాస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎపిగ్రఫీ అనడం అనేది జరుగుతుంది. ఇన్స్క్రిప్షన్స్ వర్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ అండి. వాట్ ఆర్ దోస్ టైప్స్? ఎవరైనా చెప్పగలరా? ఒకటి పొగిడేవి,
నెక్స్ట్ వార్. ఏంటమ్మా? చేసేసి ప్రశస్తి ఇన్స్క్రిప్షన్, గ్రాంట్ ఇన్స్క్రిప్షన్స్, ఇంకా ఎడిక్ట్స్, ఇంకా ఇంకా ఫోర్త్ వన్ మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్. అర్థమైందా? ఫస్ట్ వన్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? రాజుల యొక్క విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని పొగుడుతూ ఉండేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏమంటాం? ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అనడం. హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్? ప్రశస్త ఇన్స్క్రిప్షన్స్. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్, రైట్? ఎగ్జాక్ట్లీ. సెకండ్ వన్ ఏంటి అంటే గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. దాన ధర్మాల గురించి, రాజులు చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏమంటామో చెప్పానండి. ఏన్షియంట్ హిస్టరీలో చెప్పాను, డీటెయిల్డ్ గా చెప్పాను ప్రతిదీ. ఏమంటాం? గ్రాంట్ ఇన్స్క్రిప్షన్స్ అనడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ అంటే ఏంటి అంటే రాజాజ్ఞ శాసనాలు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రాజులు తమ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాస్ చేసేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిక్ట్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్. మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ దేని మీద చేస్తారు? దేని గురించి? రాజుల యొక్క జ్ఞాపకార్థం ఏదైతే ఉంటుందో వాటి మీద వేసేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం? మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అని అనడం అనేది జరుగుతుంది. So study of inscriptions is called epigraphy. Very good. Now the first inscription ancient history లోని మొదటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే సౌగారా కాపర్ ప్లేట్. సౌగారా కాపర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకుందాం. ది సౌగారా కాపర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ నోన్ కాపర్ ప్లేట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఏన్షియంట్ హిస్టరీలో చాలా మొట్టమొదటి కాపర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో అది ఇది. దిస్ ఈస్ ప్రీ అశోక బ్రాహ్మణి ఇన్స్క్రిప్షన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ లో ఇది బయలుపడడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ప్రీ అశోక బ్రాహ్మణి ఇన్స్క్రిప్షన్స్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ప్రీ అశోక బ్రహ్మి ఇన్స్క్రిప్షన్ అని కూడా దీన్ని మనం అనడం అనేది జరుగుతుంది, రైట్? సో సౌగారా కాపర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నోన్ కాపర్ ప్లేట్, రైట్? అండ్ ద సెకండ్ అశోకన్ ఎడిక్ట్స్. అశోకుని రాజాజ్ఞ శాసనాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూద్దాం. చూడండి, ద ఎడిక్ట్స్ ఆఫ్ అశోక ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ 33 ఇన్స్క్రిప్షన్స్ అండి. మొత్తం ఎన్ని రాజాజ్ఞ శాసనాలు అశోకునివి? మొత్తం 33 శాసనాలు. On the pillars of Ashoka as well as boulders and cave walls made by the Emperor Ashoka of the Mauryan Empire during his reign from 269 BC to 232 BC మధ్యలో అశోకుడు వేయించినటువంటి డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ శాసనాలన్నింటినీ అశోకన్ ఎడిక్ట్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో దీస్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ ద కంట్రీ. దేశంలో వివిధ పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీకి, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీకి ఈ అశోకన్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద ఫస్ట్ టాంజిబుల్ ఎవిడెన్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం యొక్క మొదటి ఆనవాళ్ళు అనేవి అశోకుని శిలాశాసనాలు ఏవైతే ఉంటాయో దాని గురించే ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈ శిలాశాసనాల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అశోకుడి గురించి, అశోకుడు ధర్మం అంటే ఏమనుకుంటున్నాడు, రైట్? ఆఫ్టర్ ద కళింగ వార్ అశోకుడు భేరి ఘోషని వదిలి ధర్మఘోష వైపు అడుగు పెట్టడం అనేది జరుగుతుందమ్మా. ఆ స్టోరీ కూడా చెప్తాను, వినండి. సో అశోకుని యొక్క ధర్మం ఏంటి, దాంతో పాటు కాంప్లెక్స్ సొసైటీలో ఈ క్లిష్టమైనటువంటి ఈ సమాజంలో మనిషి పడుతున్నటువంటి ఈ బాధలకి సొల్యూషన్స్ ఏంటి, పరిష్కారాలు ఏంటి, రైట్? సో బుద్ధుడు ఏమని చెప్తాడు? దుఃఖానికి కారణం ఏంటి? కోరికలను ఎప్పుడైతే నువ్వు త్యజిస్తావో, డిజైర్ ఎప్పుడైతే నువ్వు త్యజిస్తావో అప్పుడు నీకు ఆనందం సిద్ధిస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీరు ఏమనుకుంటారు? ఒక మొబైల్ కావాలనుకుంటారు, మొబైల్ వస్తుంది. మొబైల్ తర్వాత ఒక ఐప్యాడ్ కావాలనుకుంటారు, ఐప్యాడ్ వస్తుంది. తర్వాత ఒక ఐఫోన్ కావాలనుకుంటారు, అది వస్తుంది. ఎప్పటికో ఒక ట్రాన్సిషన్ పాయింట్ ఉంటుంది, ఆ కోరిక మనకి నెరవేరదు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? బాధపడతాం, డిప్రెషన్ కి లోనవుతాం, ఎందుకు నాకే ఎలా జరుగుతుంది అనిపిస్తుంది, రైట్? ఎప్పుడైతే కోరుకోవడం ఏదైతే ఉంటుందో, కోరిక ఏదైతే ఉంటుందో, ద లవ్
మనం దేన్నైనా ఎక్కువగా ఇష్టపడితే అదే మన బాధ పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈస్ వాట్ అశోకన్ ఎడిక్ట్స్. చెప్పండి అమ్మ. సార్ ఒక బుక్ లో కోరిక కోరడం కూడా కోరికే కదా, బుద్ధుడు కోరినట్టే కదా అని అన్నారు సార్ ఒక రచయిత. ఎగ్జాక్ట్లీ, అది మీరు ఎథిక్స్ లో శ్యామ్ సార్ డిస్కస్ చేస్తారు. దట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎథిక్స్ లో. అర్థమైందా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక పూర్తి క్లాస్ ఉంటుంది దాని మీద. రైట్, యా. ఒకసారి మీరు ఇన్ఫినిటీ స్టూడెంటా, యూపీఎస్ ఇన్ఫినిటీ స్టూడెంటా? అవును సార్, మల్లయ్య సార్ నా పేరు. ఓకే ఓకే, మీకు తప్పకుండా సార్ కవర్ చేస్తారు చూడండి. అదే కాన్సెప్ట్, ఎగ్జాక్ట్ కాన్సెప్ట్. నేను ఏన్షియంట్ హిస్టరీ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ అదే చెప్పాను. యా, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. రైట్, నౌ దీస్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో, రాజాజ్ఞ శాసనాలు ఏవైతే ఉంటాయో, దే ఆర్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ఎడిక్ట్స్. వీటన్నిటి గురించి కథ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం అమ్మా, లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. Yeah. Before understanding these edicts and these inscriptions and all, let us understand the background about Ashoka the Great. Ashoka is one of the greatest kings in Indian history అండి. మొత్తం ఏన్షియంట్ హిస్టరీయే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక మహా చాలా గొప్పవాడైనటువంటి రాజు ఎవరు అంటే, చక్రవర్తి ఎవరు అంటే అశోక. సువిశాలమైనటువంటి భారతదేశాన్ని, మొత్తం నార్త్ నుంచి సౌత్ వరకు మొత్తం భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఏకకాలంలో పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు ఎవరు అంటే అశోకుడు. ఈజ్ నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ హిజ్ తన తాలూకా విజయాలు ఏవైతే ఉన్నాయో, తన తాలూకా ఎక్స్పెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, తన తాలూకా ఇవేవైతే ఉన్నాయో, దానికి ఒక్కదానికి ఇతను ఫేమస్ కాదండి. ద ధర్మ హి ప్రీచ్డ్, ఇతను బోధించినటువంటి ధర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా గొప్పది. ఇన్ ద 8th year of his reign, అతని తాలూకా పరిపాలనలోని 8వ సంవత్సరంలో అశోకుడు ఏం చేస్తాడు అంటే కళింగ మీద దండెత్తడం అనేది జరుగుతుంది. కళింగ మీద దండెత్తుతాడండి. సో మొదటి రోజు యుద్ధం ఏదైతే జరుగుతుందో, మొదటి రోజు వారు జరిగేటప్పుడు అశోకుడు సుమారుగా, అశోకుని కత్తికి బలైనటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే మొత్తం 30,000 మంది అండి. 30,000 మెంబర్స్ ని అశోకుడు ఒక్కడే చంపడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే వార్ అనేది ఈవినింగ్ కి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, హీ కేమ్ టు హిజ్ క్యాంప్ ఏదైతే ఉంటుందో, తన గుడారం ఏదైతే ఉంటుందో ఆ గుడారంకి వస్తాడండి. గుడారం ఎదురుగా ఒక పెద్ద అద్దం అనేది ఉంటుంది. అశోకుడు ఎంతైతే 6 అడుగుల ఎత్తుతో మంచి బుధస్కంధాలతో దృఢంగా మజిల్తో ఉంటాడో ఆ మొత్తానికి పట్టేటటువంటి ఒక అద్దం ఉండడం అనేది జరుగుతుంది. ఆ అద్దంలో తన మొహాన్ని తను చూసుకుంటాడండి. పైన తన తల మీద ఉన్నటువంటి రోమాలు ఏవైతే ఉంటాయి, తన తల మీద ఉన్నటువంటి ఆ కేశాలు ఏవైతే ఉంటాయో, ఆ జుట్టు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కాలి గోటు వరకు ప్రతిదీ రక్తపు బొట్టులతో తడిసి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అశోకుడు ఎప్పుడైతే తనను తాను క్లీన్ చేసుకోవాలనుకుంటాడో ఆ టైంలో అశోకుడు ఏం చేస్తాడు అంటే తన తాలూకా ఆర్మరీ ఏదైతే ఉంటుందో ఆర్మరీని ఇలా తీయడానికి ప్రయత్నిస్తాడండి. తీసేటప్పుడు 1 పార్ట్ ఏదైతే ఉంటుందో, ఒక పార్ట్ అనేది నేల మీద పడ్డం అనేది జరుగుతుంది. 30,000 మందిని చంపినటువంటి అశోకుడు, 30,000 మందిని అసలు ఏ జాలి దయ లేకుండా చంపినటువంటి అశోకుడు ఆ ఒక్క ఇన్సిడెంట్ తో చలించిపోవడం అనేది జరుగుతుంది. నేను మనిషినా మృగాన్న, ఒళ్ళంతా రక్తంతో రక్తబొట్టులతో తడిసిపోయి ఉండడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఆర్మరీని చూస్తే ఒక పార్ట్ ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేది జరిగింది. అంటే నేను దీని ద్వారా ఈ తాలూకా వైలెన్స్ ద్వారా, ఈ తాలూకా హింస ద్వారా నేను ఆ రాజ్యాన్ని జయించి నేను ఏం చేయగలను? ప్రజలను జయిస్తే ప్రేమతో జయించాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎక్వైర్ పీపుల్ యొక్క మనసులు దోచుకోవాలంటే ఎలా దోచుకోవాలి? ప్రేమతో దోచుకోవాలి. హింసతో దోచుకుంటామా అని చెప్పి అశోకుడు పరివర్తన చెందడం అనేది జరుగుతుంది. తర్వాత రోజు, మరుసటి రోజు యుద్ధ క్షేత్రంలోకి వెళ్తాడట. వెళ్తే మొత్తం ఆ యుద్ధ క్షేత్రంలో విపరీతమైనటువంటి పార్ట్స్. సో ఒకరు కాళ్ళు లేకుండా బాధపడతా ఉంటారు, ఒకరు చేతులు లేకుండా బాధపడతారు, కొంతమంది కళింగ సోల్జర్స్ ఉంటారు, కొంతమంది మౌర్యన్ సోల్జర్స్ ఉంటారు. అందరూ బాధపడడం అనేది జరుగుతుంది.
సో విజయం సాధించాననేటటువంటి గర్వంతో ఈ శవాలన్నీ దాటుకొని ఎప్పుడైతే కళింగ సామ్రాజ్యంలో అడుగు పెడతా ఉంటాడో అక్కడ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అశోకునికి విజయ గర్వం ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో తమ తాలిబట్లు తెంచుకుంటూ బాధపడతా ఉంటారు. పిల్లలు ఎవరైతే ఉంటారో తన తండ్రిని పోగొట్టుకున్నానని బాధపడతా ఉంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పోగొట్టుకున్నానని బాధపడతా ఉంటారు. సో ఏ కుటుంబంలో మగాళ్ళు ఎవరైతే ఉంటారో, మగ పురుషులు ఎవరైతే ఉంటారో లేకుండా బాధపడుతూ ఏడుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ రకంగానా నేను ఒక సామ్రాజ్యాన్ని ఇది చేసేది, సో నేను ఈ రకంగా నేను ఆ ప్రజల్ని పరిపాలించగలనా అని అశోకుడు ఏం చేస్తాడు? అప్పటి వరకు తన పేరు ఏంటి అంటే అశోకుడు పేరు చండాశోకుడు అండి. చండాశోకుడు ఎలా మారతాడు అంటే ప్రియదర్శిగా మారడం అనేది జరుగుతుంది. దేవానాం ప్రియగా మారడం అనేది జరుగుతుంది. దేవానాం ప్రియ అంటే ఏంటి? అందరు దేవతలు ఇష్టపడేటటువంటి వ్యక్తి. ప్రియదర్శి అంటే ఏంటి? చక్కనైనటువంటి రూపం కలిగినటువంటి వ్యక్తి. సో టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్, పరమత సహనం ఏదైతే ఉంటుందో దాన్ని పాటించమని చెప్తాడు. సో వెంటనే మనకి కల్హనుడు రాసినటువంటి ఇదేదైతే బుక్ ఏదైతే ఉంటుందో దానిలో అశోకుడు శివుని భక్తుడు అని రాస్తారండి. అర్థమైందా? అశోకుడు తర్వాత మొదటి శైవిజం ఫాలో అయినటువంటి అశోకుడు తర్వాత ఏం తీసుకుంటాడు? శాంతియుతమైనటువంటి రిలీజియన్ అయినటువంటి పీస్ ని ప్రీచ్ చేసేటటువంటి రిలీజియన్ అయినటువంటి బుద్ధిజం ని స్వీకరించడం అనేది జరుగుతుంది. బుద్ధిజం ని స్వీకరించడమే కాక బుద్ధిజం ని విపరీతంగా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో దేశ విదేశాలకి బుద్ధిజం, ప్రపంచ వ్యాప్తంగా బుద్ధిజం ని స్ప్రెడ్ చేయడంలో అశోకుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుందన్నమాట. త్రూ హిజ్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో, త్రూ హిజ్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో, బుద్ధిజం ని ప్రీచ్ చేయడం. అశోకుడు స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి అశోక ధమ్మ ఏదైతే ఉంటుందో, హిందువా, ముస్లింవా, లేకపోతే పలానా జైనువా, లేకపోతే అజీవక మతానికి చెందినటువంటి వాడివా అనవసరం. అశోకుని ధర్మం అనేటటువంటిది అందరికీ చెందినటువంటిది. అర్థమైందా? అశోకుని ధర్మాన్ని ప్రబోధించడం అనేది జరుగుతుందమ్మా అశోకుడు. అర్థమైందా? చాలా మంది హిస్టారియన్స్ అభిప్రాయపడతారు సో అశోకుడు ఆకాశంలో తార వలె ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాడని. అర్థమైందా? ఎప్పుడైనా మీకు అశోకుని గురించి తలుచుకున్నా, లేకపోతే యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద సబ్జెక్ట్ అండి, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద సబ్జెక్ట్. అశోకుని యొక్క నేను మౌర్యన్ దీనిలో ఒక 2 క్లాసెస్ కంప్లీట్ గా అశోకుడు గురించి చెప్పా, రైట్? సో అశోకుడు ఎవరైతే ఉంటారో, అసలు ద గ్రేట్ అశోక గురించి కానీ, ద గ్రేట్ అక్బర్ గురించి కానీ, ద గ్రేట్ సముద్రగుప్త గురించి కానీ, లేకపోతే ద గ్రేట్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కానీ ఎప్పుడైనా తలుచుకుండేటప్పుడు కానీ, ఎప్పుడైనా ఇఫ్ యు క్యాంప్ ఇన్ ఏ రిమోట్ ఏరియా, ఒకసారి మీకు స్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడగానే వీళ్ళందరూ గుర్తుకు రావాలి. ద ఫ్రీడమ్ దట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే, ద కల్చర్ యు ఆర్ ఫాలోయింగ్ టుడే, ఇవన్నీ ఎవరు పెట్టిన భిక్ష అంటే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి భిక్ష. వాటిని ముందుకు తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పి ఈ తరం ఏదైతే ఉంటుందో ఈ తరానికి వాళ్ళు అందించినటువంటి సంపద. అర్థమైందా? వారసత్వంగా మన తల్లిదండ్రుల నుంచి ఎలా అయితే మనకు వస్తుందో ఆస్తులు గట్రా వాళ్ళు ఇచ్చినటువంటి సంపద. సో వెన్ యూ క్యాంప్ ఆర్ వెన్ యూ ట్రై టు రిమెంబర్ దోస్ గైస్ అండ్ అర్థమైందా? వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళైనటువంటి వ్యక్తులు. రైట్. నౌ లెట్ us look into అశోకుడు తన ధర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, తన ధమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీచ్ చేయడానికి అశోకుడు తన ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియాలో, భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ టెరిటోరీస్, డిఫరెంట్ ప్లేసెస్ లో వివిధ రకాలైనటువంటి స్థలాల్లో వివిధ రకాలైనటువంటి ఎడిక్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ వేయించడం అనేది జరిగింది. హెన్స్ ది ఎడిక్ట్స్ ఆర్ డివైడ్ ఇంటూ 3 మెయిన్ టైప్స్ అండి. ఏంటి అంటే, ఒకటి పిల్లర్ ఎడిక్ట్స్, 2 మేజర్ రాక్ ఎడిక్ట్స్, 3 మేజర్ రాక్ ఇన్స్క్రిప్షన్స్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పిల్లర్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ అండ్ అదర్ మేజర్ రాక్ ఇన్స్క్రిప్షన్స్. మనం ముఖ్యంగా మాట్లాడేటటువంటిది ఏంటి అంటే, మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి 14 ఉండడం అనేది జరుగుతుంది. ఏ తాలూకా ఎడిక్ట్ లో ఏ ఇన్సిడెంట్ అనేది ఉంది అనేటటువంటి క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చాయి. సో ఈ 14 ఎడిక్ట్స్ గురించి కంప్లీట్ గా మీరు నేర్చుకోవాలి. నేను ఏన్షియంట్ హిస్టరీ చెప్పేటప్పుడు డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది, రైట్? చెప్పండి, కళింగ వార్ ఏదైతే ఉంటుందో, కళింగ వార్ ఏ రాక్ ఎడిక్ట్ లో, ఏ మేజర్ రాక్ ఎడిక్ట్ లో మెన్షన్ చేయబడింది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ ఇన్ ద సెషన్? వెరీ ఇంపార్టెంట్. 3-4 times వచ్చింది ప్రీవియస్ ఇయర్. వెరీ గుడ్. 13 రాక్ ఎడిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో చెప్పడం అనేది జరిగింది. అండ్ టాలరెంట్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్, అన్ని మతాలని గౌరవించాలి అని చెప్పి దేనిలో చెప్పారో చెప్పగలరా? 7th. అర్థమైందా? సో యానిమల్ హంటింగ్ ఏదైతే ఉంటుందో అది చేయకూడదు, జీవహింస చేయకూడదు అని ఎక్కడ చెప్పారో తెలుసా? ఫస్ట్ అండి.
అర్థమైందా? సో ఇలా 14 ఇవేవైతే ఉన్నాయో ఈ 14 రాక్ ఎడిక్ట్స్ అండ్ దేర్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి దానిలో ఏవేవి చెప్పారో నేను డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. అశోకుడు భేరిఘోష వదిలి ధమ్మఘోషను అనుసరించాడు అనేటటువంటి దేనిలో చెప్పారో తెలుసా? ఈ ఫాలోడ్ ధమ్మఘోష అని. ఏ రాక్ ఎడిక్ట్? కళింగ వారి గురించి చెప్పినటువంటిది ఏంటి? ఏ రాక్ ఎడిక్ట్? 13. సో కళింగ వారి తర్వాతేనా చెప్పుకున్నాగా ఇప్పుడే. కళింగ వారి తర్వాత అశోకుడు భేరిఘోష వదిలి ధమ్మఘోషను అనుసరించడం అనేది జరుగుతుంది, రైట్? సో 13 లోనే ఇది కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇవేవైతే ఉంటాయి అశోక ధమ్మ గురించి వివరించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే 10th ఇన్స్క్రిప్షన్ లో అశోకుడు తన ధమ్మ సిద్ధాంతం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏ రాక్ ఎడిక్ట్ ఎందుకు ఫేమస్ అని చెప్పి చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? సో జాగ్రత్తగా చదువుకోవాలి. నౌ సో దీస్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో, ది షో అశోకాస్ డివోషన్ టువర్డ్స్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. బుద్ధిజం కి ఎంత ఇదయ్యాడు, బుద్ధిజం ని ఎంత ఓన్ చేసుకున్నాడు అని చెప్పి మనకు తెలియడం అనేది జరుగుతుంది. దాంతో పాటు బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి అశోకుడు ఉపయోగించినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, త్రూఅవుట్ ద కింగ్డమ్ బుద్ధిజం అనేది స్ప్రెడ్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాడు అనేటటువంటిది కూడా తెలియడం అనేది జరుగుతుందమ్మ. అనేటటువంటిది కూడా మనకి బోధపడడం అనేది జరుగుతుంది. ఆ టైంలో ఉండేటటువంటి సోషల్ అండ్ మారల్ పెర్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో, ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ మనకు అర్థం అవ్వడం అనేది జరుగుతుంది ఇఫ్ యు స్టడీ అశోకాస్ ఎడిక్ట్స్ అండి. అర్థమైందా? సో ఈ ఎడిక్ట్స్ లో ముఖ్యంగా అశోకుడు బుద్ధిజం కి కన్వర్ట్ అవ్వడం, దాంతో పాటు బుద్ధిజం ని స్ప్రెడ్ చేయడంలో అశోకుని తాలూకా ఎఫర్ట్స్, దాంతో పాటు అతని తాలూకా రిలీజియస్ పెర్సెప్షన్, అతని తాలూకా ధమ్మ సిద్ధాంత, దాంతో పాటు అతను వేజ్ చేసినటువంటి వార్స్, వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ అన్ని ఇన్స్క్రిప్షన్స్ లో అశోకుడు తనను తాను ఏమని ప్రస్తావించుకుంటాడు అంటే దేవానాం ప్రియదర్శి అని చెప్పి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దేవానాం ప్రియ అండ్ ప్రియదర్శి ఇలా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ హీ బిలౌడ్ ఆఫ్ ఆల్ గాడ్స్. అందరి దేవతలు ఇతను ప్రేమిస్తారంట, అందరు దేవతలు ఈయన ఇష్టపడతారంట. అర్థమైందా? ఎందుకు? హీ ఫాలోడ్ వన్ థింగ్ కాల్డ్ టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్. పరమత సహనం ఏదైతే ఉంటుందో దాన్ని పాటిస్తాడండి. అర్థమైందా? సో అతని తాలూకా ధమ్మ సిద్ధాంతంలో కూడా అందరికి వెల్కమ్. అర్థమైందా? ఎవరైనా ధమ్మ సిద్ధాంతాన్ని అనుసరించవచ్చు. అహింసను పెద్దలకు గౌరవించాలి, అహింస అనేది ఉండకూడదు, దాంతో పాటు పరమత సహనం అనేది పాటించాలి, వివిధ మతాలను గౌరవించాలి, ఇలాంటివన్నీ అశోకుని ధమ్మ సిద్ధాంతంలో భాగంగా ఉంటాయి, రైట్? నౌ రుమిండి పిల్లర్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ లొకేటెడ్ ఇన్ లుంబిని అండి. దీస్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో దే వర్ రిటన్ ఇన్ బ్రహ్మీ స్క్రిప్ట్. ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే కమాండర్ మైనర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. వీటిని ఏమంటాము అంటే మైనర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దిస్ రుమిండి పిల్లర్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో లుంబిని వనంలో ఉండేటటువంటి దీనిలో ఏం చెప్తారు అంటే అశోకుడు లుంబినిని సందర్శించడం, దాంతో పాటు లుంబినికి వెళ్ళిన తర్వాత అశోకుడు అక్కడ పన్ను ఏదైతే ఉంటుందో పన్నును రద్దు చేయడం, అండ్ వాటి తాలూకా గ్రెయిన్ కంట్రిబ్యూషన్ కూడా కేవలం 1/8 మాత్రమే పెడతాడు. మిగిలిన రాజ్యం ఏదైతే ఉంటుందో రాజ్యంలో మిగిలిన రాజ్యం అంతా 1/4 పెడితే ఈ తాలూకా పీపుల్ ఎవరైతే ఉంటారో లుంబిని బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ పన్నును తగ్గించడం అనేది జరుగుతుంది. ఓన్లీ 1/8 మాత్రమే పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ రుమిండి పిల్లర్ ఎడిక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎడిక్ట్ ఆఫ్ అశోక, రైట్? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రయాగ్ ప్రశస్తి పేరులోనే ఉంది. ఏ ఇన్స్క్రిప్షన్ ఇది? ఏ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్? ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్. సో లుంబిని ఇన్స్క్రిప్షన్ అనేటటువంటి రుమింది ఇన్స్క్రిప్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ చెప్పగలరా ఎవరైనా? గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్. గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? బ్రహ్మీ స్క్రిప్ట్ లో ఉందమ్మా, బట్ ఇట్ ఈస్ ఎ గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. ఎందుకు? పన్ను రద్దు చేస్తున్నట్టు రాజు చెప్పడం అనేది జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. ఈ ప్రయాగ్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అలహాబాద్ పిల్లర్. ఈ అలహాబాద్ పిల్లర్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ 4 సైడ్స్ అండి. అంటే మీకు ఇక్కడ బొమ్మ వేసి చూపిస్తాను చూడండి క్లియర్ గా పిక్చర్. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. అర్థమైందా? ఇది ఫస్ట్, ఇది సెకండ్, అవతల థర్డ్ ఉంటుంది, ఇది 4th సైడ్.
ఈ 4 sides లో 4 రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఇన్స్క్రిప్షన్స్, వాళ్ళ తాలూకా ఇది పెట్టడం అనేది జరుగుతుంది. అలహాబాద్ పిల్లర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, చూడండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కౌశాంబి నియర్ అలహాబాద్. అలహాబాద్ లోని కౌశాంబి ఏదైతే ఉంటుందో కౌశాంబిలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? లేటర్ రాజశేఖర్ మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకోవాలి. రైట్, సో ఇది కౌశాంబి ఏదైతే ఉంటుందో కౌశాంబిలో అశోకుడు ఈ పిల్లర్, ఈ స్తంభ శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని వేయించడం అనేది జరిగిందండి. లేటర్ దాన్ని ఎక్కడికి పట్టుకెళ్లారు అంటే అలహాబాద్ ఫోర్ట్ ఏదైతే ఉంటుందో అలహాబాద్ ఫోర్ట్ కి పట్టుకెళ్లడం అనేది జరిగింది. తర్వాత దాన్ని ఎక్కడికి పట్టుకెళ్లారు అంటే కుతుబ్ మినార్ ఏదైతే ఉంటుందో అక్కడికి పట్టుకెళ్లడం అనేది జరిగిందమ్మ. సో ఇంపార్టెంట్ ఇదేదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. చూడండి, సో ఫస్ట్ ఒక సైడ్ లో ఏముంటుంది అంటే అశోకుని మామూలు రాకెటిక్స్, మామూలు అతను బోధించినటువంటి ధమ్మా ఏదైతే ఉంటుందో అది బ్రహ్మీ స్క్రిప్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది. రెండవ సైడ్ ఏముంటుంది అంటే అశోకుని వైఫ్ నో కౌర్వాకి ఎవరైతే ఉంటారో ఆవిడ చేసినటువంటి చారిటబుల్ డీడ్స్, ఆవిడ చేసినటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది రెండవ సైడ్. థర్డ్ సైడ్ ఏముంటుంది అంటే సముద్రగుప్తుని యొక్క ఎక్స్పెడిషన్స్ ఏవైతే ఉంటాయో, నేను గుప్తాస్ చెప్పినప్పుడు, సముద్రగుప్తా చెప్పినప్పుడు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో సముద్రగుప్తుని యొక్క ఎక్స్పెడిషన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పెడిషన్స్ గురించి హరిసేన అనేటటువంటి కవి, తన తాలూకా మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఈ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ తాలూకు ఒక సైడ్ లో రాయడం అనేది జరుగుతుంది, థర్డ్ సైడ్ లో రాయడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? అబౌట్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ సముద్రగుప్త. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటి అంటే జహంగీర్స్ ఇన్స్క్రిప్షన్ ఇన్ పర్షియన్. మొఘల్స్ టైంలో జహంగీర్ ఎవరైతే ఉంటారో ఆయన పర్షియన్ లో తన తాలూకా రచనలు ఏవైతే ఉంటాయో అవి ఇన్స్క్రిప్షన్ లో చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో నలుగురు రూలర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క అలహాబాద్ పిల్లర్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ప్రయాగ్ ప్రశస్తి. రైట్, అర్థమైందా అందరికి? ఎవ్రీవన్. సో ప్రయాగ్ ప్రశస్తికి ఇంకొక పేరేంటి? అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. అలహాబాద్ పిల్లర్ ఏదైతే ఉంటుందో ఈ అలహాబాద్ పిల్లర్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఎవరైనా చెప్పగలరా? ప్రశస్తి ఇన్స్క్రిప్షన్స్. ప్రశస్తి ఒక్కటేనా? గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. గ్రాంట్ కూడా సార్. గ్రాంట్ ఒక్కడేనా? ఎడిక్ట్ కూడా, అశోకుని ధర్మాన్ని గురించి చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ కూడా. అర్థమైందా? సో అందుకే ఇన్ని టైప్స్ కలిగి ఉండడం వల్ల అలహాబాద్ పిల్లర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ. జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నౌ మెహ్రౌలి ఇన్స్క్రిప్షన్. మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఐరన్ పిల్లర్ and it is notable for the rust resistant composition of the metals used in its construction. So inscription తాలూకా దిస్ ఇస్ ఐరన్ ఇన్స్క్రిప్షన్, ఐరన్ పిల్లర్, కానీ ఇప్పటి వరకు ఇది రస్ట్ ఫ్రీగా ఉండడం అనేది జరిగింది. నమ్మగలరా? ఆ టైంలో వాడినటువంటి టెక్నిక్ ఏదైతే ఉంటుందో, ఆ టైంలో వాడినట్టు చేసినటువంటి ఇదేదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండ్ నోటబుల్ అండి. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ ఇన్ ద కుతుబ్ మినార్ కాంప్లెక్స్. ఇది ఎక్కడ ఉంది? కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై చంద్రగుప్త II ఆఫ్ గుప్తా డైనాసిటీ. గుప్తా డైనాసిటీకి చెందినటువంటి చంద్రగుప్త II ఇన్ ఆనర్ ఆఫ్ లార్డ్ విష్ణు, విష్ణుమూర్తి యొక్క వర్షిప్, విష్ణుమూర్తి యొక్క భక్తితో ఈ తాలూకా ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని వేయించడం అనేది జరుగుతుంది. ఈ ఇన్స్క్రిప్షన్ లో చంద్రగుప్తుడు వంగ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించడం గానీ, దాంతో పాటు డిఫరెంట్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాన్క్వెస్ట్ చేసుకోవడం గానీ వీటన్నింటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. దేని మీద అంటే మెహ్రౌలి ఐరన్ పిల్లర్ మీద. మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఏదైతే ఉంటుందో దట్ టాక్స్ అబౌట్ ద ఎక్స్పెడిషన్స్ ఆఫ్ హూమ్? చంద్రగుప్త II, చంద్రగుప్త II ఆఫ్ గుప్తా డైనాసిటీ. And it is also one of the very very important inscriptions, and it is notable for the rust resistance composition of the metals. Different metals అనేవి డిఫరెంట్ గా కంపోజ్ చేసి డిఫరెంట్ గా మిక్స్ చేసి రస్ట్ ఫ్రీగా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కల్సీ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో కల్సీ ఇన్స్క్రిప్షన్.
ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్ అండ్ ఈ కల్సీ టౌన్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ వెరీ హెరిటేజ్ ఇంపార్టెన్స్ దీనికి ఉండడం అనేది జరిగింది. నిజంగా ఒక మంచి వారసత్వ సంపద, రైట్? అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్. యమునా రివర్ యొక్క బ్యాంక్స్, యమునా నది ఒడ్డు ఏదైతే ఉంటుందో ఒడ్డు మీద దీని తాలూకా ఇది ఉండడం అనేది జరిగింది, రైట్? And it is Khalsi is singularly unique as it is only place in North India where great Mauryan emperor has inscribed the set of the 14 rock edicts. మన తాలూకా అశోకుడు ఎవరైతే ఉన్నారో తన తాలూకా 14 రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడే ఇన్స్క్రైబ్ చేయడం అనేది జరిగిందమ్మ. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ ఎడిక్ట్స్ ఇస్ ఇన్ ప్రాకృత్. మన తాలూకా బుద్ధిస్ట్ లాంగ్వేజ్ అనేటువంటి ప్రాకృత్ ఏదైతే ఉంటుందో ప్రాకృతిలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద స్క్రిప్ట్ బ్రహ్మి. బ్రహ్మి స్క్రిప్ట్ అంటే ఏం స్క్రిప్ట్? లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్? చెప్పాలి. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. బ్రహ్మి స్క్రిప్ట్ ఈస్ లెఫ్ట్ టు రైట్, రైట్. సో అశోకుని యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి, లేకపోతే అశోకుని యొక్క రిలీజియస్ పాలసీస్ గురించి, అశోకుని యొక్క నాన్ వైలెన్స్ గురించి, హౌ అశోక వేజ్ ఎ వార్ ని ఎలా కట్టడి చేయగలిగాడు, ఎలా డిఫరెంట్ ఇవి చేయగలిగాడు, వీటన్నింటివి ఏవైతే ఉంటాయో యూనో అతని స్పిరిచువల్ లైఫ్ గురించి, వీటన్నింటిని కలిసి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దానిలో చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్. అర్థమైందా? ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ అశోక. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మస్కీ ఇన్స్క్రిప్షన్. మస్కీ ఇన్స్క్రిప్షన్ అనేది లాస్ట్ ఇయర్ 2018 లో దీని గురించి అడగడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మస్కీ ఇన్స్క్రిప్షన్ ఇస్ ద ఫస్ట్ ఎడిక్ట్ ఆఫ్ ఎంపరర్ అశోక దట్ కంటైన్ ద నేమ్ ఆఫ్ అశోక. అశోక అనేటటువంటి పేరు ఇన్స్టెడ్ ఆఫ్ దేవానాం ప్రియ లేదా ప్రియదర్శి, మిగిలిన అన్ని ఎడిక్ట్స్ లో అశోకుని యొక్క పేరు దేవానాం ప్రియ లేదా ప్రియదర్శి అని అడిగారండి. బట్ ఫస్ట్ ఎడిక్ట్ ఏంటి? అశోకుని యొక్క మొత్తం 4 ఎడిక్ట్సే ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్, మొత్తం అన్ని కర్ణాటకలోనే ఉండడం అనేది జరిగింది. అశోక అని పేరు వాడినటువంటివి ఇవి. సో ఈ మస్కీ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫస్ట్ ఎడిక్ట్ ఆఫ్ ఎంపరర్ అశోక దట్ కంటైన్ ద నేమ్ ఆఫ్ అశోక. అశోకుని యొక్క పేరు ఉన్నటువంటిది ఇదండి. అర్థమైందా? రైట్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రాయచూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటకలోని రాయచూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో రాయచూర్ డిస్ట్రిక్ట్ లోని ఆర్కియాలజికల్ సైట్ లో ఇది బయటపడడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ మస్కీ రివర్ విచ్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ తుంగభద్ర. తుంగభద్ర నది ఉపనది అయినటువంటి మస్కీ నది ఏదైతే ఉంటుందో దాని ఒడ్డున ఈ మస్కీ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఇది బయటపడడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ టాక్స్ అబౌట్ ధర్మ శాసన, అశోకుని యొక్క ధమ్మం, దాంతో పాటు బుద్ధిస్ట్ ధమ్మ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతుందని. ఏంటి మాట్లాడుతుంది? మన తాలూకా మస్కీ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో మస్కీ ఇన్స్క్రిప్షన్, రైట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ అమ్మ. ఇంకొక 5-6 ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్లాస్ అందరికీ అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే సార్ చిన్న డౌట్స్ చెప్పండి అమ్మా. సార్. అశోకుడు నాన్ వైలెన్స్ వేలో వెళ్ళినప్పుడు పక్క సామ్రాజ్యాల రాజులు దాడి చేయడానికి అవకాశం లేదా సార్? అప్పుడు పక్క రాజ్యం రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాడి చేయాల్సిన అవసరం లేదా అంటారా? అవును సార్. అంటే ఇప్పుడు మామూలుగా అంటే యుద్ధం చేయడానికి ఇష్టపడట్లే కదా సార్, అలాంటి టైంలో దాడి చేయడానికి అవకాశం ఉండే కదా సార్. దట్ ఈస్ వై మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్డ్ కదా తర్వాత. సార్ when we talk about decline of Mauryan empire, the first reason that we say is non-violent approach of king Ashoka. మొదటి కారణం అదే, అశోకుడు తాలూకు మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడానికి, రైట్? హి మేడ్ ఫ్రెండ్స్, అందరిని ఫ్రెండ్స్ చేసుకోవడం అనేది జరిగింది ఇన్ ద టైమ్ ఆఫ్ అశోకుని తాలూకు టైంలో. బట్ అశోకుడు ఒక్కసారిగా మారిపోయిన ద మైటీ మౌర్యన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దానికి ఎవరైనా భయపడాల్సింది. బికాజ్ మౌర్యన్ ఆర్మీ మా సామాన్యమైనటువంటిది కాదు, చాలా హ్యూజ్ ఆర్మీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్, రైట్? నేను మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి, వాళ్ళ తాలూకా ఆర్మీ గురించి, వీటన్నిటి గురించి నేను దీనిలో చెప్పానండి ఏన్షియంట్ హిస్టరీలో. అండ్ ఎవరైతే ఏన్షియంట్ హిస్టరీ ఇంకా కంప్లీట్ చేయలేదో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ తో ప్యారలల్ గా అది కంప్లీట్ చేస్తా ఉండండి.
అర్థమైందా? మీకు కంప్లీట్ బ్రాడర్ ఆస్పెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ సైకిల్ కి రెండు కలిపి చెప్తా ప్యారలల్ గా. అంటే మౌర్యన్ ఎంపైర్ అవగానే మౌర్యన్ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చెప్తా, ఇలా వేరువేరుగా కాకుండా. అండ్ ఇది చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ట్రై టు జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మీకు చాలా చాలా వాల్యుయేట్స్ ఉంటుంది. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలా బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. చెప్పండి అమ్మా, ఎవరు డౌట్ అడుగుతున్నారు? శేఖర్ చెప్పండి, రాజశేఖర్. సరే, బుద్ధిజం జైనిజం లో సల్లేఖన వ్రతం ఉన్నట్టు బుద్ధిజం లో ఏమన్నా ఉంటుందా సార్? బుద్ధిజం లో ఏం ఉండదు, అలాంటి రిచువల్స్ ఏం ఉండవు. ఓకేనా రాజశేఖర్? ఓకే సార్. అంటే వాళ్ళకి వాళ్ళు అట్లా చేసుకుంటే తప్పు కదా సార్? ఇది తప్పు, బట్ దట్ ఈస్ కంప్లీట్ వే టు అటైన్ మోక్ష అని చెప్పి జైన్ టెక్స్ట్ చెప్తాయి. సల్లేఖన ఇస్ ద ఓన్లీ వే టు అటైన్ మోక్ష. అర్థమైందా? మోక్షం సాధించడానికి అదే మార్గం అని. డిఫరెంట్ రిచువల్, డిఫరెంట్ రిలీజియన్స్ హ్యావ్ డిఫరెంట్ రిచువల్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్, రైట్? యా, ఓకే, క్లియర్? ఎస్ సార్. సో అందరికి డౌట్స్ లేవు కదా? ఏమైనా అడగాలనుకుంటున్నారా? రైట్, వెల్కమ్ అమ్మా. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. చక్కగా చదువుకోండి.